తెలుగువారి సాహిత్య, సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక విజ్ఞాన వేదిక ఈరోజు తమ సృజన స్వరాన్ని కొనసాగిస్తున్నారు ప్రఖ్యాత కవి, విమర్శకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు. నరసింహారెడ్డి గారు, క్రితం కార్యక్రమంలో మీరు ఎంఏ దాకా వచ్చారు. ఎంఏలో చేరటంలో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? అండ్ ఎంఏ వచ్చేటప్పటికే మీకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. ఒకవైపు సంసార బాధ్యతలు నిర్వహిస్తూ, మరోవైపు చదువుతూ, ఎలాగ మీ భవిష్యత్తును రూపొందించుకుంటూ మీరు సృజనాత్మక ప్రపంచంలోని సృజనలు చేస్తూ వచ్చారు? అయితే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఒక నవల ప్రజాపోరాటంలో ప్రచురించడం ద్వారా నేను తెలుగువాడిని అయిపోయానని మీకు చెప్పాను. తెలుగు అంటే నాది యాక్చువల్గా ఈపీపీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే ఆప్షనల్ గ్రూప్స్తో డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా ఆ 3 ఆప్షనల్స్లో ఏదో ఒక దాంట్లో పీజీ చేయాలని అనుకుంటారు. నాకు కూడా చాలామంది అట్లాంటి సలహానే ఇచ్చారు, ఎకనామిక్స్లో కానీ, పబ్లిక్ యాడ్లో కానీ, పొలిటికల్ సైన్స్లో కానీ పీజీ చేయమని. కానీ నేను ఒక స్పష్టత అప్పటికే సంతరించుకున్నాం, ఎంఏ తెలుగే చెయ్యాలి అని. ఎంఏ తెలుగు చేయాలి అంటే మీకు గతంలో కూడా చెప్పాను అనుకుంటాను. ఏంటంటే మా సీనియర్లు మా ఊర్లో ఒక 2 ఉండేవాళ్ళు, వాళ్ళు 2 కూడా వద్దని చెప్పారు. వాళ్ళిద్దరూ ఇప్పుడు ప్రముఖులు. ఒకతను సాహిత్యంలోనే ఉన్నాడు, ఒకతను సాహిత్యంలో లేడు. అయితే నేను నా మొండి పట్టుదల అనే చెప్పాలి. అక్కడ మాత్రం ఎంఏ తెలుగే చేస్తాను. ఎంఏ తెలుగు ఎక్కడ వీలైతే అక్కడ 3-4 యూనివర్సిటీలు ఉన్నాయి. ఒక యూనివర్సిటీలో రాకపోతే ఇంకో యూనివర్సిటీలో అయినా వస్తుందని ఒక నమ్మకం కూడా ఏర్పడింది అప్పటికే. సెంట్రల్ యూనివర్సిటీలో అప్లై చేశాను. సెంట్రల్ యూనివర్సిటీలో అప్లై చేసేటప్పుడు పిల్లలమర్రి రాములు గారు, అప్పటికి పిహెచ్డి అయిపోయింది లేదా అయిపోతుంది ఆయనది. ఆయన ఏమన్నాడంటే, సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ రావడం చాలా కష్టం, ఒకవేళ సీట్ వచ్చినా అక్కడ ఓసీ వాళ్ళకి స్కాలర్షిప్ అది ఉండదు, కాబట్టి నువ్వు సెంట్రల్ యూనివర్సిటీ అప్లై చేయకపోవడమే మంచిది అని చెప్పాడు. కానీ నేనేం చేశానంటే సెంట్రల్ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ రెండింటిలోనూ ఎంఏ తెలుగు కోసం అప్లై చేశాను. అప్లై చేస్తే నాకు సెంట్రల్ యూనివర్సిటీలో క్వశ్చన్ పేపర్ ఇంత నచ్చింది అంటే, అసలు సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు సాహిత్యం మీద అభిరుచి ఉన్న వాళ్ళకే సీట్ వచ్చే విధంగా ప్యాటర్న్ ఉండింది. నాకు గుర్తు కూడా, ఇప్పటికి కూడా గుర్తు ఉంది. వాళ్ళ ఒక ప్రశ్న ఏంటంటే, మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్ అని ఏ కవి అన్నాడు అని ఉంటుంది ప్రశ్న. అట్లాగే సారమతిం కవీంద్రులు ప్రసన్న కథా కలితార్థయుక్తి, ఇది ఏ పర్వములోని మాట. అట్లాగే ఏ రీతిన రచించిన సమకాలము వారు మెచ్చరు అని చెమకుర వెంకటకవి వాక్యం ఇచ్చి ఇది ఎవరన్నారు. ఇట్లాంటి అంటే మనం ఇష్టపడి సాహిత్యం చదువుకునే వాళ్లకు ఆ ప్రశ్నపత్రం చాలా సులభంగా ఉండేటట్టు ప్యాటర్న్ ఉంది. నేను అది రాశాను. రాసిన తర్వాత నాకు 3వ 4వ పేరు కింద నాకు సెలక్షన్ వచ్చింది సెంట్రల్ యూనివర్సిటీలో. నేను అదే రాములు గారికి చెప్పాను, ఓహో సీట్ వచ్చింది నీకు, మరి జాయిన్ అవుతావా అంటే, ఓసీ వాళ్ళకి స్కాలర్షిప్ గ్యారంటీ లేదు అని ఒక మాట పట్టుకొని, లేదా దాన్ని నమ్మి నేను ఉస్మానియా యూనివర్సిటీలో మాత్రమే చేరతానన్నాను. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సీట్ వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీలో చేరాను. ఉస్మానియా యూనివర్సిటీలో చేరడం అనేది ఒక గొప్ప అనుభూతి నాకు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ ఆర్ట్స్ కాలేజీ వాతావరణం, యూనివర్సిటీలో ఒక స్టూడెంట్గా చదవడం, నా మీద కొన్ని నవలల ప్రభావం ఉండింది. నేను అంతకుముందు ఈ ఎండమూరి అనుకోండి, మాదిరెడ్డి ఇట్లాంటి వాళ్ళ నవలల్లో కూడా యూనివర్సిటీ క్యాంపసు, అక్కడి నుంచి వెళ్ళి రోడ్లు, హాస్టళ్ళు, వాటి గురించి కొన్ని నవలల్లో చర్చ వచ్చింది. నేను అక్కడ తిరగాడాలని ఒక ఇంప్రెషన్ అప్పుడే డిగ్రీలో ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడే సృష్టించి పెట్టుకున్న. దానికి అనుగుణంగా నేను యూనివర్సిటీలోకి ఎంటర్ అయ్యానని ఒక గొప్ప ఆనందం. అయితే ఆ ఎంఏ తెలుగులో చేరాను. ఎంఏ తెలుగులో చేరిన తర్వాత మొదలే మీకు చెప్పినట్టు డిగ్రీ సెకండ్ ఇయర్లో నాకు మ్యారేజ్ అయింది. కాబట్టి ఈ హాస్టల్లో ఉండి ఒక్కరోజు సెలవు వస్తే మళ్ళీ ఇంటికి పోతూ ఉండేవాడిని, చిట్యాలకు పోతూ ఉండేవాడిని. ఇట్లా నరసింహారెడ్డి వాళ్ళు వచ్చాడంటే మా అంటే ఒక్కరోజు ఉంటాడు హాస్టల్లో, తెల్లారి మళ్ళీ పోతాడు అనే ఒక పేరు పెట్టారు మా వాళ్ళు. అందరికీ తెలుసా మీకు పెళ్ళైనట్టు? అందరికీ తెలుసు, అందరికి చాలామందికి తెలుసు, అందరికీ తెలియకపోవచ్చు, చాలామందికి తెలుసు. అయితే మాది పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో, అంటే ఆర్ట్స్ కాలేజీలో కొందరిని, పీజీ కాలేజ్ సికింద్రాబాద్ కొందరిని అకామిడేట్ చేశారు. అప్పుడు మాకు ముదిగొండ శివప్రసాద్ గారు, తర్వాత కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, రాజన్న శాస్త్రి గారు, మసన చెన్నప్ప గారు, వీళ్ళు టీచ్ చేస్తూ ఉండేవాళ్ళు. నాకు ముదిగొండ శివప్రసాద్ గారి పాఠం, తర్వాత ఎస్వి రామారావు గారి పాఠము చాలా గుర్తు. ఎస్వి రామారావుకి తర్వాత సుందరకాండను
రాసినటువంటి ఎంఎస్ రామారావు గారి విషయంలో నేను కన్ఫ్యూజ్ అయ్యాను. సార్నే నేరుగా అడిగాను, సుందరకాండ మీరే రాశారు కదా సార్ అంటే, కాదు నాయన, నేను ఎస్వి రామారావు, ఆయన ఎంఎస్ రామారావు అని చెప్పాడు. అదొక జ్ఞాపకం. తర్వాత శివప్రసాద్ గారు అక్కడికి వచ్చి కాలేజీలో ఒక క్లాస్ అయిపోయిన తర్వాత ఖాళీ ఉంటే చిన్న లాన్ ఉండేది పక్కన. ఆ లాన్లో ఒక టవల్ పరుచుకొని వెనక్కి ఒరిగి తల కింద చేతులు పెట్టుకొని ఒక నవల చెప్తుండేవాడు. అది చెబుతూ ఉంటే నిత్యానందరావు ఒకసారి, ఇంకెవరో వెల్దండ నిత్యానందరావు ఒకసారి, ఇంకెవరో ఒకసారి రాస్తూ ఉండేవాళ్ళు. అట్లా ఆయన చాలా గొప్ప నవలా రచయిత. అప్పటికే చారిత్రక నవలా చక్రవర్తి. ఈయన పాఠం వింటున్నా నేను అనే ఒక గొప్ప అనుభూతిలో ఉండేవాళ్ళం. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ వ్యక్తి ఒకరు ఎల్దండ రఘుమారెడ్డి గారు. ఆయన మా చేత, మాకు కొంచెం కమ్యూనిస్టు ప్రభావం నుంచి వచ్చాం కదా, ఆయన పూర్తి రైటిస్టే కాకుండా ఆయన వేషధారణ ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఆయన వేషధారణకి పోతే ఆయన ముందు స్టూడెంట్స్ 3-4 ఉండేవాళ్ళం, అందరు రాకపోయేవాళ్ళు. వాళ్ళతోటి ప్రేయర్ చేయించేవాళ్ళు. సహనాభవతు సహనవు భునక్తు సహవీర్యం కరవావహ, ఇదంతా చేయాలనేవాడు, చేసేవాళ్ళం. అట్లా ఒక గొప్ప వాతావరణంలోకి వచ్చిన తర్వాత నేను అప్పటిదాకా రాసేటటువంటి రచనల మీద కంటే ఎక్కువ చదువుకోవాల్సిన అవసరం ఉంది అనే ఒక ధ్యాస మొట్టమొదటిసారి నాకు ఎంఐ తెలుగులో చేరిన తర్వాత అర్థమైందని చెప్పాలి. నారాయణ రెడ్డి గారిని కలవలేదా మీరు? నారాయణ రెడ్డి గారు అప్పటికే వెళ్ళిపోయారు, అప్పటికే రిటైర్ అయ్యారు. రవ్వా శ్రీహరి గారు, ఇరువెంటి కృష్ణమూర్తి గారు, సి నారాయణ రెడ్డి గారు ఇద్దరు కూడా బయటకు వెళ్ళిపోయారు. వాళ్ళ పాఠాలు చాలా గొప్పగా ఉండేవని, వాళ్ళ పాఠం వినడంలోని అదృష్టం మాకైతే దొరకలేదు నేరుగా. మేము ఇట్లా మసన చిన్నప్ప గారు అప్పటికి కొత్త లెక్చరర్, చెప్పాలంటే కుర్ర లెక్చరర్ అనమాట. ఆయన మమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండేవాడు. ఆయన మీద నేను 2-3 పద్యాలు కూడా రాశాను. ఆ పద్యాలు రాస్తే ఆయనకు వినిపించినప్పుడు ఒక వాక్యం, మా ఫ్రెండ్స్ మధ్య ఉన్నప్పుడు ఇంకొక వాక్యం మార్చుకొని చదువుకుంటుండేవాడు. పద్యం ఇప్పుడు గుర్తులేదు, కానీ మా ఫ్రెండ్స్కి చాలామందికి అప్పుడు చాలా రోజులు గుర్తుండేది. అయితే పద్యం రాయడం అనే దాని మీద కొంత ప్రాక్టీస్, పద్యం రాయడం మాత్రమే గొప్పది కాదు అనే ఒక ఫీలింగ్ అప్పటికే మాకెవరో ఏర్పరిచారు. అంటే పద్యం ఏముంది, ఛందస్సులో పెడితే పద్యం వస్తుంది, పద్యం కవిత్వం కాదు, పద్యంలో శక్తి ఉంటేనే కవిత్వం అనే ఫీలింగ్ అప్పటికే వచ్చింది. మేము ఆర్ట్స్ కాలేజ్ లాన్ ఉంది ఒకటి, ఆర్ట్స్ కాలేజ్ ముందు మనం ల్యాండ్స్కేప్లో పోయి ఈవినింగ్ కూర్చుండేవాళ్ళం. కూర్చున్నప్పుడు ఇట్లా చెప్తూ ఉండేవాని అంటే, ఆసువుగా చెప్పడం చాలా గొప్ప అనే ఫీలింగ్లో మాకు ఏఎం రామ్మోహనాచార్యులు అని మా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, ఎంఏ తెలుగు, మేమిద్దరం కలిసి సహా విద్యార్థులం. ఆసు కవిత్వం గొప్పతనం అని చాలాసార్లు చెప్పాడు. అంటే మనం ఆసు కవిత్వం చెప్పలేమా అని నేను మనసులో అనుకొని పొద్దుకంగా అక్కడికి వచ్చి కూర్చొని లాన్లో కూర్చున్నప్పుడు అది ఏదైనా ఒక ఇష్యూ మీద ఆసు కవిత్వం చెప్పాలి అని అనుకుంటే, ఈ చదువు మీద ఎంఏ మీద ఏదో ఆసు కవిత్వం చెప్పాలంటే కొంచెం ఆలోచించి చెప్పాను ఆ రోజు. చాలామంది చాలాసార్లు గుర్తు చేశారు. బిఏలు చదవంగా నేముంది లాభము, ఎంఏలు చదవంగా నేముంది లాభము, పొట్టకూడే కదా పోను పోను, లాజేసినంతనే లాభము లేదో ఈ ప్రాక్టీసు పెట్టంగా ఫలితమోయి, నాందేడు లాదెచ్చి నా ముందు చూపేవు నీకెంత తెలివుందో నాకు తెలియవు. ఇట్లా సీసపద్యాన్ని చాలా అలవోకగా చెప్పగలను అని వాళ్ళ ముందు ప్రజెంట్ చేశాను. అరే నువ్వు అనుకుంటే ఆస్కవిత్వం చెప్తావు భయ్య అని అన్నారు. దాన్ని అట్లా వదిలేశాము. కానీ నవలలు తర్వాత ఇదివరకే చదువుకున్నటువంటి కొన్ని కావ్య సంపుటాలు లేదా వచన కవితా సంపుటాలని ఎంఏలో ఉన్నప్పుడు చాలా సరికొత్తగా చదువుకొని ఒక అధ్యయనశీలత అనేది ఎంఏలో పెరిగింది. మాకు ఆ కాలంలో ఉన్న మిత్రుల్లో చాలామంది గుర్తుపెట్టుకోదగ్గ మిత్రులు కృష్ణయ్య అని ఒక అతను ఉండేవాడు, చాలా సిన్సియర్. ఆయన కూడా కవిత్వం రాస్తూ ఉండేవాడు. కానీ ఇప్పుడు కవిత్వం జోలికి పోతున్నట్టు లేడు, కడపలో ఉద్యోగం చేస్తున్నాడు. తర్వాత ఇంకొకతను దశరథ అని ఉండేవాడు, అతను కూడా టీచర్గా ఉన్నాడు. రామ్మోహనాచార్యులు టీచర్గా ఉన్నారు. చాలామంది వేరే వేరే వృత్తుల్లో స్థిరపడ్డారు. మాకు ఎంఏ తర్వాత ఎంఫిల్కు మధ్య, అప్పుడు ఎంఫిల్ ఉండే, ఇప్పుడు ఎంఫిల్ తీసేసినట్టున్నారు నిన్న మొన్న, ఎంఏకి ఎంఫిల్కు మధ్య చాలా గ్యాప్ ఉండేది ఉస్మానియా యూనివర్సిటీలో. ఆ గ్యాప్ ఉండడం వల్ల నేను ఎంఏ అయిపోగానే వెంటనే ఎంఫిల్ చేయాలని ఒక స్థిరమైన సంకల్పంతో ఉండేవాడిని అప్పటికే. మీకు ఒక మాట చెప్పడం మర్చిపోయాను, వెనక్కి రావాలి. ఏంటంటే నాకు పెళ్ళయింది కదా, నేను యూనివర్సిటీలో ఎంఏ చేయడం కోసం పోతూ ఉన్నప్పుడు మా బంధువు ఒక ఆయన అంజిరెడ్డి, ఆయన ఏమన్నాడంటే, నరసింహారెడ్డి నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇంకా చదువుతావా అన్నాడు. అంటే అవును చదువుతాను అని అన్నా. అంటే ఇంకెన్ని రోజులు చదువుతావు అన్నాడు. అంటే ఎంఏ అయితే మినిమం 2 ఏండ్లు, ఎంఫిల్ మినిమమ్ ఏడాదిన్నర ఉంటుంది, పిహెచ్డి చేస్తే అది ఒక 5 ఏండ్లు ఉంటుంది. మరి నిజానికంటే ఇంకా 8 ఏండ్లు చదువుతావా నువ్వు
అప్పుడే పెళ్లి చేసుకొని ఊర్లో ఏదైనా పని చేసుకోవాల్సిన వాడివి 8 ఏళ్ళు చదువుతావని చదువు చక్కగా నీది కొనసాగుతుందని నాకు నమ్మకం లేదన్నాడు. అంటే నేను మాత్రం చదువుతానని చెప్పాను. అట్లా వచ్చాను. వచ్చిన తర్వాత ఎంఏ అయిపోయిన తర్వాత ఎంఫిల్ వెంటనే గ్యాప్ లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం ఉండే నాకు. ఆ లక్ష్యం కోసం ఇక్కడ ఎంఏ ఏప్రిల్లోనో మార్చ్ ఎండింగ్లోనో అయిపోయింది. వాళ్ళు జూన్లో తెలుగు యూనివర్సిటీ వాళ్ళు నోటిఫికేషన్ వేశారు. జూన్లో తెలుగు యూనివర్సిటీ వాళ్ళు వేసిన నోటిఫికేషన్లో తులనాత్మక అధ్యయనం ఉంది, కంపారిటివ్ లిటరేచర్. ఆ కంపారిటివ్ లిటరేచర్లో అప్లై చేశాను, ఎందుకంటే ఎక్కడ టైం గ్యాప్ ఉండకుండా ఉండడం కోసమని. అక్కడ సీట్ వచ్చింది. ఆ సీట్ వచ్చిన తర్వాత అందులో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు సారస్వత పరిషత్ హాల్ ఉంది. తెలుగు యూనివర్సిటీ అప్పుడు ఇంకా పరిపూర్ణంగా రూపుదిద్దుకోలేదు. సారస్వత పరిషత్ హాల్లో మాకు కొద్ది రోజులు ఎంఫిల్ పాఠాలు నడిచినాయి. గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు, మృణాలిని గారు, అప్పటికి శిఖామణి ఇంకా రాలేదు, మృణాలిని గారు అప్పుడప్పుడే అపాయింట్ అయ్యారు. రంగనాథాచార్యులు గారు, కేకే రంగమ్మ వాళ్ళు తెలుగు యూనివర్సిటీ కాదు, సారస్వత పరిషత్తు వాళ్ళ దాంట్లో అకామిడేషన్ కోసం అని తెలుగు యూనివర్సిటీ క్లాసులు పెట్టించారు గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారితో. అంతే. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ బిల్డింగ్ ఇక్కడికి వచ్చింది. తెలుగు యూనివర్సిటీ బిల్డింగ్ నాంపల్లిలోకి వచ్చిన తర్వాత ఒక 3 months 4 months మేము ఇక్కడికి నాంపల్లికి షిఫ్ట్ అయ్యాము, పబ్లిక్ గార్డెన్స్లోకి. ఇప్పుడున్న తెలుగు యూనివర్సిటీ ప్రాంగణంలోకి షిఫ్ట్ అయ్యాము. ఎంఫిల్లోకి చేరడంతో కవిగా నేను ఒక స్థిరత్వంలోకి వచ్చానని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే ఒక మంచి కవుల సమూహం ఒకటి మాకు దొరికిపోయింది. ఎంఫిల్ నేను మొదటిసారిగా మృణాలిని గారు ఫస్ట్ అపాయింట్మెంట్, ఇందాక మసన చెన్నప్ప గారు కొత్త లెక్చరర్ అన్నట్టు మృణాలిని గారు కూడా అప్పుడు కొత్త లెక్చరర్. ఆమె గైడెన్స్లో నేను ఎంఫిల్, అంటే నేను ఫస్ట్ అలాటెడ్ ఎంఫిల్ స్టూడెంట్ని తనకి. నేను ఎంఫిల్ ఆమె దగ్గర ఫస్ట్ అలాటెడ్, ఫస్ట్ కంప్లీటెడ్ కూడా నేనే. తర్వాత పిహెచ్డి కూడా చేశాను. పిహెచ్డికి కూడా ఫస్ట్ క్యాండిడేట్ నేనే, మేడంకి అలాటెడ్ అండ్ కంప్లీట్ చేశాను. దీని టాపిక్ ఎంఫిల్ వచ్చి కవిత్వంలో బాల్యం, గుర్రం జాషువా, డిలాన్ థామస్. ఒక ఇంగ్లీష్ పోయిట్, వేల్స్ పోయిట్ ఆయన. గుర్రం జాషువాది తెలుగు పోయిట్. ఆయన కవిత్వం అంటే నా కథ, బాల్యం మీద రాసిన చాలా పోయమ్స్ ఉన్నాయి. అవి డిలాన్ థామస్ ఫెర్న్ హిల్ అని, తర్వాత 16 poems అనే ఒక పుస్తకంలో చాలా ఆయన నాస్టాలజీ అయి ఉన్నాయి, అది తీసుకున్నాను. అయితే ఇక్కడ నేను టాపిక్స్ గురించి కూడా చెప్తాను. ఎంఫిల్ కంపారిటివ్ లిటరేచర్లో చెయ్యడం అనేది ఒక రకంగా ఆసక్తి. ఇది తొందరగా తెలుగు యూనివర్సిటీలో నోటిఫికేషన్ వచ్చిందనే కాకుండా తెలుగుతో పాటు ఇంగ్లీష్ లేదా హిందీ లేదా 2 వీలైనంతగా ఎక్కువ చదువుకోవాలనే ఒక కాంక్ష ఉండేది మొదటి నుంచి నాకు. అది కూడా ఇక్కడ తీరింది. కొంత అంటే ఇష్టపడి చదువుకోవడం కంటే కంపల్షన్ కింద కూడా కొన్ని చదువుకోవాల్సి వచ్చింది. అట్లా డిలాన్ థామస్ తర్వాత ఇతరత్ర కవులు రచయితల్ని రేఖామాత్రంగానైనా చదువుకోవడానికి అవకాశం దొరికింది ఇక్కడ ఎంఫిల్ అయిపోయేటప్పటికి జేఆర్ఎఫ్. ఎంఫిల్ ఇంకొక 2-3 months ఉంది అనగా జేఆర్ఎఫ్ వచ్చింది నాకు. నిజానికి జేఆర్ఎఫ్ ఎంఫిల్లో చేరినప్పుడు ఒకసారి రాశాను, రాలేదు. రెండోసారి వచ్చింది. జేఆర్ఎఫ్ రావడంతో చాలా ఇంట్రెస్ట్ పెరిగింది. తర్వాత జేఆర్ఎఫ్ ఉన్న వాళ్ళకి ఎంఫిల్ లేకుండా పిహెచ్డీలో చేర్చుకునే ఒక సంప్రదాయం ఉంది అప్పటికే. అయితే ఈ ఎంఫిల్ మానేసి పిహెచ్డీలో చేరొచ్చు నువ్వు కావాలంటే అని అందరు చెప్పారు. నేను మృణాలిని గారిని అడిగాను, వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు, నేను ఎంఫిల్కి కొంత వర్క్ కూడా చేశాను కదంటే, లేదు నువ్వు ఏమనుకుంటున్నావు చెప్పు అని అన్నారు మేడం. అంటే నేను ఎంఫిల్ ఒకటి కంప్లీట్ చేసుకుంటే నా ఇప్పటిదాకా కలెక్షన్ చేసిన మెటీరియల్ యూజ్ అవుతుంది, ఒక థీసిస్ ఉండిపోతుంది, నేను తర్వాత పిహెచ్డి ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు కదా అని అనుకుంటున్నా. అంటే అదే కరెక్ట్. ఎందుకంటే నువ్వు పిహెచ్డి 5 ఏళ్ళు అంటే చాలా లాంగ్ టర్మ్ ఉంటుంది. పిహెచ్డి చేసేంత వరకు కూడా నువ్వు ఎంఏ వాడివి అయిపోతావు. ఎంఫిల్ కంప్లీట్ చేసుకుని పోతే పిహెచ్డి ఇంకెప్పుడైనా పూర్తి కానీ అన్నట్టు ఉంటుంది. చాలా మంచి కరెక్ట్ ప్రాక్టికల్ సలహా ఇచ్చారు మేడం. దాంతో నేను ఎంఫిల్ కంప్లీట్ చేసి పిహెచ్డిలో అడ్వాన్స్గా అడ్మిషన్ ఇచ్చారు నాకు. అంటే రెగ్యులర్ నోటిఫికేషన్ రాకుండా, ఇంటర్వ్యూ లేకుండా జేఆర్ఎఫ్ ఉన్నందుకు అడ్మిషన్ ఇచ్చారు. అడ్మిషన్ ఇచ్చి తర్వాత పోస్ట్ అప్రూవల్ కింద నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఫార్మల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు నాకు. అట్లా నేను పిహెచ్డి తెలుగు, హిందీ సాహిత్యాలలో జాతీయోద్యమ గీతాలు అనే అంశం మీద మృణాలిని గారి పర్యవేక్షణలో చేశాను. అంటే ఎంఫిల్ కూడా తన పర్యవేక్షణే, పిహెచ్డి కూడా మేడం గారి పర్యవేక్షణలో చేశాను. కానీ ఇక్కడేమో ఎంఫిల్ ఏమో ఇంగ్లీష్ సాహిత్యం, పిహెచ్డి ఏమో హిందీ తీసుకున్నాను. మరి ఇంగ్లీష్ హిందీలో ఈక్వల్ ప్రావీణ్యం సంపాదించారా? ప్రావీణ్యము అంటే అట్లా చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నేను హిందీ మొదటి నుంచి ఆసక్తితో చదివేవాడిని.
ఈ పిహెచ్డి కోసం కొంచెం ఎక్కువ రీడ్ చేశాను. అయితే నాకు ఫెసిలిటీ ఏంటంటే ఇవి కానీ అంటే జాతీయోద్యమ గీతాలు తెలుగులో కానీ హిందీలో కానీ ఫీల్డ్ వర్క్ అవసరం లేని పని అది. నిజానికి అప్పటికే చాలా వరకు రికార్డ్ అయి ఉన్నాయి, పుస్తకాల రూపంలో వచ్చాయి. అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు అయిన సందర్భంగా చాలా క్యాసెట్లు వచ్చాయి, హిందీ క్యాసెట్లు చాలా వచ్చాయి. వాటిని వింటూ ఉండేవాళ్ళం. తర్వాత సినిమా పాటల్లో కూడా చాలా దేశభక్తి గీతాలని కన్వర్ట్ చేసి కొంచెం మార్పులు చేసి పెట్టారు. సర్ఫరోషికి తమన్నా అబ్ హమారే దిల్ మే హై అని చాలా ప్రసిద్ధమైన పాట. నిజానికి నేను పిహెచ్డి చేస్తున్న క్రమంలో గమనించిన అంశం, చాలామంది తర్వాత చెప్పారు, వేరే చోట్ల కూడా రాశారు అని అన్నారు. భగత్ సింగ్ని నెక్స్ట్ డే హ్యాంగ్ చేసేటప్పుడు ఆయన పాడుకున్న పాట అది, సర్ఫరోషికి తమన్నా అబ్ హమారే దిల్ మే హై. అది అంత స్ఫూర్తినిచ్చినటువంటి సాంగ్. అప్పటికే భగత్ సింగ్ ఊరినాటికంటే దేశానికి స్వాతంత్రం రావడానికంటే ముందే అంత దేశ ప్రజల్ని ఏకీకృతం చేయడానికి పనికొచ్చినటువంటి గొప్ప అద్భుతమైన సాంగ్. అట్లాంటి చాలా సాంగ్స్ని నేను పుస్తకాల్లో, తర్వాత క్యాసెట్లలో, తర్వాత కొన్ని సినిమాలు, ప్రత్యేకంగా కొన్ని సినిమాలు కూడా చూశాను. మృణాలిని గారికి ఆ సినిమాలు చాలా ఇష్టం, హిందీ సినిమా పాటలు చాలా ఇష్టం మేడంకి, అథారిటీ కూడా. అట్లా నేను ఇష్టపడి పిహెచ్డి కూడా చేశాను. ఈ రెండు చేస్తున్న క్రమంలో పిహెచ్డిలోకి ఎంటర్ అయ్యాను. మీకు చెప్పాను ఎంఫిల్ అయిపోయాక పిహెచ్డిలోకి చేరాను అని. పిహెచ్డిలోకి చేరిన 10 monthsకి నాకు ఏపీపీఎస్సి గ్రూప్ 2A సర్వీసెస్ వాళ్ళ రిజల్ట్ వచ్చింది. నేను అప్పటికి ఎంఫిల్ అప్పటికి ప్రిలిమ్స్ మెయిన్స్ రాసి ఉన్నాను. ఇంటర్వ్యూ కూడా అప్పుడప్పుడే చేశాను. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చి నాకు మొత్తం అప్పుడు రాసిన 4 లక్షల మంది అనుకుంటాను, 4 లక్షల మందిలో స్టేట్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. స్టేట్లో సెకండ్ ర్యాంక్ వచ్చింది. రీజన్ ఏంటంటే నేను అప్పుడు దీని మీద చాలా మా మిత్రులైతే బాగా చర్చించారు. ఏంటంటే నాకు తెలుగు చెయ్యొద్దు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉండగా నువ్వు తెలుగు చేసి కూడా విజయం సాధించావయ్యా అని నన్ను చాలామంది మెచ్చుకుంటే నేను చెప్పిన ఆన్సర్ ఒకటే. చాలామంది పిల్లలకి, నాకంటే జూనియర్స్ యూత్కి చాలామంది పనికొచ్చింది. ఏంటంటే నాకు ఇష్టమైంది చేయడం ద్వారా నేను దాంట్లో సక్సెస్ అయ్యాను. మీరు నిజంగా ఇష్టపడింది ఏ సబ్జెక్ట్ అయినా, నేను చాలా మీటింగుల్లో, స్పీచ్ల్లో, అక్కడక్కడ కాలేజీల్లో, స్కూల్లో పోతే చెప్పేది ఎకనామిక్స్ అనేది ఇప్పుడు అసలే పనికిరాని సబ్జెక్ట్ అని అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తూ ఉండేవారు. అది కాదు, అమర్త్య సేను ఎకనామిక్స్లో పిహెచ్డి చేశాడు, ఎకనామిక్స్లో రీసెర్చ్ చేసి ఆయన ఈ ప్రపంచానికి ఒక కొత్త అద్భుతమైన నిర్వచనం ఇచ్చాడు. ఏంటంటే భారతదేశము రిసోర్సెస్ లేక వెనకబడి లేదు, ఇంకేవేవో కారణాలు చెప్తూ ఉంటారు. జనాభా ఎక్కువ ఉండడం వల్ల పేదరికంలో ఉన్నది అవి చెప్తూ ఉంటారు. అది నిజం కాదు. ఇక్కడ ఉన్నటువంటి అవినీతి వల్ల మాత్రమే దేశం అభివృద్ధి చెందడం లేదు అని కొత్త పాయింట్ చెప్పాడు. అప్పటిదాకా ఎవరు చెప్పలేదు ఎకనామిక్స్లో కూడా. కాబట్టి ఏ సబ్జెక్టు చిన్నది అని అనుకోవడానికి లేదు. నేను తెలుగుని అసలు చిన్నది అనుకోలేదు. నేను తెలుగు చేయడం వల్ల ఏమేమి విజయాలు సాధించాను అని లిస్టింగ్ నెంబర్లు వేసి మరీ చెప్పాను. ఒకటి, ఎంఏ చేయడం వల్ల నాకు ఎట్లాంటి స్ట్రెయిన్ లేకుండా చదువుకోగలిగాను, ఇష్టమైన సబ్జెక్టు. రెండోది, నేను దాని మీద కొంత అథారిటీ సంపాదించగలిగాను. తర్వాత నేను రాస్తున్న కవిత్వంలో కానీ, నేను రాస్తున్న రచనల్లో కానీ నాకు అథారిటీ పెరగడానికి అది పనికొచ్చింది. తర్వాత నేను ఏపీపీఎస్సి గ్రూప్ 2A సర్వీసెస్లో స్టేట్ ర్యాంకర్గా నిలవడానికి నాకు తెలుగులో 88 మార్కులు వచ్చాయి 100కి. తెలుగు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా పెట్టుకున్నాను. హిస్టరీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా పెట్టి, హిస్టరీ నాకు మొదటి నుంచి కూడా, అంటే తెలుగు హిస్టరీ కొద్దిగా లింక్డ్ అలైడ్ సబ్జెక్ట్ లాగా అనిపిస్తాయి నాకు. తెలుగు హిస్టరీ రెండు నా ఆప్షనల్ సబ్జెక్టులో నేను టాప్ మార్క్స్ సంపాదించడం వల్ల మిగిలిన వాటిల్లో యావరేజ్కి వచ్చినా నేను స్టేట్ ర్యాంకర్ని అయ్యాను. ఇంకోటి, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అని ఒకటి ఉంటుంది మాకు. 700 మార్కుల పేపర్లు, మొత్తం 700 మార్కుల పేపర్లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఐదర్ ఇంగ్లీష్ ఆర్ ఉర్దూ ఆర్ తెలుగు ఉంటుంది. నేను తెలుగు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీలో కూడా బ్రహ్మాండమైన మార్కులు సంపాదించాను. అంటే లాంగ్వేజ్ తెలుగు, లిటరేచర్ తెలుగు, హిస్టరీ, ఈ 3 అంటే 700 మార్కుల్లో ఈ 300 మార్కులు నాకు చాలా పై స్థానానికి ఎలివేట్ చేశాయి, తీసుకుపోయాయి అని చెప్పాను. కాబట్టి నేను రచయితగా మారడానికి నా తెలుగు కారణం, నేను గ్రూప్స్లో ఉద్యోగం సంపాదించడానికి తెలుగు కారణం, నేను కంపారేటివ్ లిటరేచర్ చేస్తూ ఉన్న క్రమంలో నేర్చుకున్న కొద్దిపాటి ఇంగ్లీషు, కొద్దిపాటి హిందీ లేదా ఇంగ్లీషే అనాలి. ఇది జేఆర్ఎఫ్లో ఇంగ్లీష్ కంపల్సరీ ఉంటుంది. ఇంగ్లీష్ క్వాలిఫై అయిన తర్వాత మిగిలిన తెలుగు పేపర్ దిద్దుతారు, వాల్యుయేషన్ చేస్తారు. అట్లా నా ఎంఫిల్ కంపారేటివ్ లిటరేచర్ చేయడం వల్ల నేను జేఆర్ఎఫ్ సాధించాను, గ్రూప్స్ సాధించాను, కవిగా ఎదిగాను. నేను ఒక ఉద్యోగిగా రెవెన్యూ శాఖలో నిర్వర్తిస్తున్నప్పుడు నాకు ఈ చదువు ద్వారా వచ్చినటువంటి సారం, ఈ చదువు నేర్పినటువంటి నైతికత నాకు గొప్ప బలాన్ని ఇచ్చింది. అసలు ఉద్యోగంలో నేను సక్సెస్ కావడానికి కూడా ఎంఏ తెలుగు చేయడమే కారణం అని కూడా చెప్తూ ఉండేవాడిని. అది నాకు చాలా గొప్ప విషయం, చాలా ఆనందం. అట్లా నేను ఎంఏ, ఎంఫిల్ తెలుగు, తర్వాత కంపారేటివ్ లిటరేచర్, పిహెచ్డి, ఎంఫిల్,
పూర్తి చేయకముందే 10 నెలలు అయినప్పుడు ఏం చేయాలి అని ఆలోచించి జేఆర్ఎఫ్కి రిజైన్ చేసి అంటే రాజీనామా చేసి పిహెచ్డిని మాత్రం పార్ట్ టైం కన్వర్ట్ చేయించుకొని ఉద్యోగంలో చేరిపోయాను. ఉద్యోగంలో చేరిపోయిన తర్వాత కూడా 4 సంవత్సరాల 8 నెలలకు అంటే ఇన్ టైం ఒక్కరోజు అసలు ఎక్స్టెన్షన్ తీసుకోవద్దనేది నా మొదటి నుంచి టైమ్లీ ఉంటాను నేను. నాకు ఈ క్రమశిక్షణ అన్న మాట మీద నిలబడి ఉండడం ఇది కొంచెం అలవాటు పడ్డాయి చిన్నప్పటి నుంచి. నేను ఇన్ టైంలో సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత ఒక నెల రోజులకు, నెల కూడా కాదు 28 డేస్ గ్యాప్ ఉండి 28 డేస్ ముందు స్నాతకోత్సవం పెట్టారు తెలుగు యూనివర్సిటీలో. స్నాతకోత్సవం పెడితే వాళ్ళు ఏం చేశారంటే, ఎట్లాగో మనకు పిహెచ్డి సబ్మిట్ చేసిన తర్వాత మీకు కూడా ఐడియా ఉండి ఉంటుంది, పిహెచ్డి సబ్మిట్ చేసిన తర్వాత 6 నెలలకు 3 నెలలకు ఎప్పుడో అవార్డు ఇస్తారు. అయితే అప్పుడు నాయని కృష్ణకుమారి గారు దాంట్లో వైస్ ఛాన్సలర్గా స్నాతకోత్సవంలో అరేంజ్మెంట్లని చూస్తూ ఉన్నప్పుడు ఎన్ని డిగ్రీలు ఇస్తామని చూస్తూ ఉంటారు. పిహెచ్డీలో ఒకటి కూడా డిగ్రీ లేదు అప్పటికి. 3 సంవత్సరాలకు ఒకసారి స్నాతకోత్సవం పెడుతున్నాము, ఒక్క పిహెచ్డీ కూడా లేకపోతే ఎట్లా అని వీళ్ళందరినీ అడిగిందట మేడం. అడిగితే అవును లేవు మరి అంటే, కనీసం సబ్మిట్ చేసినవి కూడా ఒకటి కూడా లేదా అంటే, ఒకటి నరసింహారెడ్డి అనే అబ్బాయి సబ్మిట్ చేశాడు కానీ 15 రోజులు ఏమైందంటే 15 రోజులు అయింది కదా, 15 రోజులు కానీ ఇప్పుడు నిన్న సబ్మిట్ చేసినా దాన్ని ప్రాసెస్ చేయగలుగుతామా చూడండి అని అంటే, చేయాలంటే చేయొచ్చు అని. అప్పుడు నా కోసం అంటే స్నాతకోత్సవం కోసం నా పిహెచ్డిని ఆగమేఘాల మీద ఇంటర్వ్యూ కండక్ట్ చేయించి డిక్లేర్ చేసి నాకు స్నాతకోత్సవంలో ఒకే ఒక పిహెచ్డి ఇచ్చారు. అదొక అనుభూతి. ఏంటంటే యూనివర్సిటీలో ఫస్ట్ పిహెచ్డి మీద అనుకోవచ్చా మనం? యూనివర్సిటీలో ఫస్ట్ కాదు, అప్పటికి యూనివర్సిటీ ఉంది, చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఆ స్నాతకోత్సవంలో పిహెచ్డి డిగ్రీ లేకపోవడం వల్ల ఆ పీరియడ్లో నాకు ఇవ్వాల్సి వచ్చింది, ఇచ్చారు. అట్లా తెలుగు యూనివర్సిటీలో ఎంఫిల్ పిహెచ్డి తీసుకోవడంతో పాటు నాకు మీరు పిహెచ్డి చేస్తూనే రెవెన్యూ డిపార్ట్మెంట్లో చేరారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎలాగా మీ ప్రస్థానం కొనసాగింది, అది మీ రచనలకు ఎలా దోహదం చేసింది చెప్తూ, మీరు ఆరంభంలో మీకు టీచింగ్ చాలా ఇంట్రెస్ట్ అని చెప్పారు. ఆ టీచింగ్ని పూర్తిగా వదిలేశారా, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉంటూ మీలో ఉన్న అధ్యాపకుడిని మీరు రచనల వైపు మళ్లించారా? అయితే నేను తెలుగు యూనివర్సిటీలో పిహెచ్డి స్టూడెంట్గా ఉన్నప్పుడు గ్రూప్ 2A సర్వీసెస్లో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్గా ఉద్యోగం వచ్చింది. ఈ ఉద్యోగంలో చేరడానికి పిహెచ్డిని పార్ట్ టైమ్గా కన్వర్ట్ చేసుకున్నాను. తర్వాత ఉద్యోగంలో చేరిపోయాను. ఉద్యోగంలో చేరకముందు తెలుగు యూనివర్సిటీ నా లోపల ఉన్న సృజనాత్మక శక్తిని అనేక విధాలుగా మేల్కొల్పింది. ఉస్మానియా యూనివర్సిటీలో 2 సంవత్సరాలు ఎంఏ చేసినప్పటికీ అక్కడ సృజనాత్మకంగా రచనలు చేయడానికి ఉన్న వాతావరణం కంటే ఎంఫిల్లో పిహెచ్డి ఎంఫిల్ చేస్తూ మాకు ఒక గొప్ప సాహిత్య వాతావరణం పొందగలిగే అవకాశం తెలుగు యూనివర్సిటీ ఇచ్చింది. తెలుగు యూనివర్సిటీకి నేను ఆ రకంగా చాలా రుణపడి ఉన్నాననే చెప్పాలి. ఎందుకంటే మా యూనివర్సిటీలో గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు మాకు హెడ్, డీన్గా కూడా ఉండేవారు. తర్వాత మృణాలిని గారు మాకు గైడ్. ఇంకొక లెక్చరర్ ఉండేవాళ్ళు, ఆయన శిఖామణి, మీకు తెలుసు, ప్రసిద్ధ కవి. శిఖామణి గారి కవిత్వము, మృణాలిని గారి విమర్శ, ఇతర సాహిత్య రంగాలలో టీవీలు ఇతర మాధ్యమాల్లో తను రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉండడం వల్ల తెలుగు యూనివర్సిటీకి అనేక మంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు. అట్లా మేము మిగిలిన వాళ్ళని చాలా జాగ్రత్తగా, మిగిలిన సాహిత్యకారులను చాలా జాగ్రత్తగా పరిశీలించడానికి ఒక అద్భుతమైన అవకాశం తెలుగు యూనివర్సిటీ మాకు ఇచ్చింది. ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీలో ఉన్న మా 2-3 బ్యాచ్లు, అంటే నాకంటే ఒక సంవత్సరం సీనియర్, తర్వాత మా బ్యాచ్ కలిపి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 2 రాష్ట్రాలలో ఒక 6 డజను మంది వరకు సాహిత్య సృజన చేస్తూ ఉన్నవాళ్ళు మా బ్యాచ్మేట్లుగా, మా సీనియర్లు జూనియర్లుగా ఉన్నారంటే నాకు ఈరోజు చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయంగా ఉంటుంది. చెప్తాను. ఇప్పుడు మా క్లాస్లో మాకంటే ఒక సీనియర్గా ఉండేటటువంటి వ్యక్తి డాక్టర్ కాంచనపల్లి. తర్వాత నా క్లాస్మేట్స్ నేను, మద్దూరి నగేష్ బాబు, అంబదాసు అని ఒకతను ఉన్నాడు మిత్రుడు. తర్వాత మాకు ఈక్వల్గా, అంటే మాకు ప్యారలల్గా లింగ్విస్టిక్స్లో తెలుగు యూనివర్సిటీలోనే ఎంఫిల్ చేస్తున్నటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆవిడ విమల, కే విమల, కొల్లాపురం విమల, మీకు తెలుసు. తర్వాత కిరణ్మయి అని ఉండే. తర్వాత మన్నం చంద్రమౌళి ఇప్పుడు TV9లో వర్క్ చేస్తున్నాడు. నిజానికి సృజనాత్మక రచనలు చేయకపోయినా సృజనాత్మక రచనలు చేసే వాళ్ళు ఎంటర్ రోజు తిరుగుతూ ఉండేవాడు. మాకు ప్రేరణగా అప్పుడప్పుడు మా మీద జోకులేస్తూ మమ్మల్ని ఆట పట్టిస్తూ ఉండేవాడు. కవుల మీద చాలామంది చాలా కామెంట్లు చేసుకుంటూ ఉంటారు కదా, అట్లాంటి ఒక మంచి బ్యాచ్ ఉండేది. ఈ బ్యాచ్లో ఉండేటటువంటి, మీకు అందరికీ తెలుసు, నగేష్ బాబు తర్వాత దళిత కవిత్వం ఉధృతంగా రాయడం వల్ల దళిత కవిగా చాలా సుప్రసిద్ధుడయ్యారు. అతను కూడా నాలాగానే గ్రూప్ 2A సర్వీసెస్లో మేము ఇద్దరం ఒకటే సెలక్షన్లో వచ్చాము. అతను గుంటూరులో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్గా చేరిపోయాడు. నేను మెదక్ జిల్లాలో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్గా చేరిపోయాం. కానీ మేము ఇద్దరం కూడా రెవెన్యూ శాఖలో ఉంటూ కవులుగా మమ్మల్ని మేము కాపాడుకున్నాం. తర్వాత కాంచనపల్లి మీకు తెలుసు, కవిగా
తను నిరంతరం రాస్తూ ఉన్నారు. సాహిత్య లోకంలో తన వంతు కృషి చేస్తూ ఉన్నారు. విమల సాహిత్యంతో పాటు సామాజిక కార్యక్రమాలలో కూడా ఉంది. తను ఒక సృజనాత్మకమైన ఆలోచనాశీలి. కిరణ్మయి గజల్ రచయిత్రిగా ప్రసిద్ధిలో ఉన్నారు. అంబదాసు ఎక్కువగా రచనలు చేయనప్పటికీ రచనల పట్ల ఆసక్తి ఎక్కువ, చదువుతూ ఉంటాడు. అడపదడప రచనలు చేసిన పుస్తక రూపంలోకి తీసుకురాలేదు. ఇట్లా మన్నం చంద్రమౌళి ఒక ప్రసిద్ధ జర్నలిస్టుగా ఉన్నాడు. మేము తెలుగు యూనివర్సిటీలో ఉన్న ఈ 4-5 మందిని కాకుండా మాకంటే కొంచెం సీనియర్ అయ్యి అప్పటికే ఉద్యోగంలో చేరినటువంటి మిత్రుడు శాంతయ్య గారు. శాంతయ్య మాకు సీనియర్. శాంతయ్య కూడా కవి, తెలుగు యూనివర్సిటీలో రాస్తూ ఉండేవాడు. తర్వాత మేము సుప్రభాతం అనే ఒక పత్రికకి తరచుగా పోతూ ఉండేవాళ్ళం. ఎందుకంటే చంద్రమౌళి మా దగ్గర ఎంఫిల్ చేస్తూ కూడా సుప్రభాతంలో ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండేవాడు. మేము రోజు ఇక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత మా అడ్డా సుప్రభాతం ఆఫీసు బాబుఖాన్ ఎస్టేట్లో ఉండేది. ఆ సుప్రభాతం ఆఫీస్లో మనకు అసుర అంబటి సురేందర్ రాజు కలుస్తూ ఉండేవాడు. ఆయనతో కలిసినామంటే దేశీయ విషయాలు, అంతర్జాతీయ విషయాలు, లోకల్ విషయాలు, కవిత్వం గురించి, కళల గురించి చాలా చెప్తూ ఉండేవాడు. అదొక గొప్ప వికాసం మాకు. మేము ఈ వాతావరణంలో అనేక కవితలు రాసాము, అనేక చర్చోపచర్చలు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు యూనివర్సిటీ హాస్టల్ మాకు రామంతపూర్లో ఉండే. ఆ హాస్టల్లో రోజు టిఫిన్ చేయడానికి మార్నింగ్ కలిసినప్పుడు ఎవరి కవిత ఈరోజు పేపర్లో వచ్చింది, ఎవరు రేడియోలో చదవబోతున్నారు, అప్పుడు దూరదర్శన్ అంత ప్రచారంలో లేనట్టుంది, ఎవరు దూరదర్శన్లో ప్రోగ్రామ్ ఇవ్వబోతున్నారు అని మా మధ్య పోటీ. తర్వాత మాకు డ్యాన్స్, వోకల్ సాంగ్స్ పాడేటటువంటి బ్యాచ్ కూడా మా ఫ్రెండ్స్, అంటే ప్యారలల్గా డిగ్రీలో పీజీలో మ్యూజిక్ క్లాసెస్ వాళ్ళు కూడా హాస్టల్లో ఉంటూ ఉండేది. వాళ్ళ రంగంలో వాళ్ళు చేస్తున్నటువంటి కృషి పెద్ద చర్చగా ఉండేది. అంటే డైనింగ్ హాల్ మొత్తం ఒక కళా వాతావరణంతో నిండి ఉండేది. ఆ క్రమంలో భార్గవిరావు అని మాకు ఒక లెక్చరర్ ఉన్నారు. ఆవిడ ఇటీవలే చనిపోయారు. రైటరు, ట్రాన్స్లేటరు, కన్నడం నుంచి చాలా రచనల్ని తెలుగులోకి తీసుకొచ్చారు. ఆమె మాకు లెక్చరర్. అంటే మృణాలిని గారి కంటే, శిఖామణి గారి కంటే సీనియరు. డిప్యుటేషన్ మీద మా దగ్గర వర్క్ చేశారు యాక్చువల్గా. ఆమె ఒకరోజు ఒక మంచి పాఠం చెప్పింది. అంటే రొమాంటిక్ సెన్స్లో ఒక పాఠం చెప్పింది. మా కాలంలో ప్రేమ అంటే ఎట్లా ఉంటుండే, ప్రేమ కోసం ఎంత దూరమైనా నడిచిపోయేటటువంటి ఒక కమిట్మెంట్ ఉంటుండే. ఇప్పటి పిల్లలకి ఏం లేదు, ఇవాళ కలుస్తారు, రేపు ప్రేమించుకుంటారు, ఎల్లుండి విడిపోతారు, ఇట్లాంటిది ఏదో చెప్పింది ఆమె. ఆమె చాలా క్యాజువల్గా చెప్పింది. ఆమె ప్రతి క్లాస్లో చెప్తుందట. కానీ అది నా మీద చాలా బలమైన ముద్ర వేసింది. నిజమే, ప్రేమ అంటే ఎట్లా ఉండాలి, ఒక జీవితం మొత్తం కట్టుబడి కమిట్మెంట్తో ఉండకుండా ఇంత తాత్కాలిక ప్రేమలు పుట్టుకొస్తున్నాయి అనే దాని మీద నేను చాలా ఆలోచించి ఒక పోయం రాశాను. ఆ పోయము 2 రోజులకో 3 రోజులకో మన మిత్రులకు వినిపిస్తే అటు ఇటు తీసుకెళ్ళి ఆ మేడంకి వినిపించారు. మేడంకు వినిపిస్తే ఆమె వీపులో చరిచి చాలా బాగా రాసాపోయి, చాలా బాగుంది ఇది అన్నది. అన్న తర్వాత దాన్ని ఆంధ్రప్రభకు పంపించాను. ఆంధ్రప్రభలో ఒక సండే రోజు దాన్ని పబ్లిష్ చేశారు. దాంతో మా హాస్టల్ వాతావరణంలో చాలా ఒక కవిగా మళ్ళొక్కసారి రీప్రింట్, అంటే సీరియస్ పోయిటరీని మనం ఎక్కడో డిగ్రీలో అప్పుడప్పుడు నవలలు అవి రాసి, కథలు రాసి, వ్యాసాలు రాసి అడపాదడపా రాస్తున్న వాడల్లా సడన్గా ఒక సీరియస్ పోయిట్ అయిపోయినట్టు ఆ రోజు ఒక స్టాంపు పడింది. వినిపిస్తాను, ఉన్నది నా దగ్గర. ఆ కవిత పేరు ప్రేమ వేగం. ఉతికి ఇస్త్రీ చేయగానే మలినం మాయమై చొక్కా హృదయం చమక్కుమంటుంది. కళ్ళు కాలేజీ గోడల మధ్య కలుసుకుంటాయి. కాళ్ళు పార్కుల నీడల్లో నడుస్తుంటాయి. మాటలు ఆశయాల అర్ధరాహిత్యాన్ని చర్చించవు. చూపులు సామాజిక శ్రమ సౌందర్యాన్ని స్పృశించవు. రెడీమేడ్ జీవితాలకై కోర్కెలు పుట్టుకొస్తాయి. పరచిన ఫోమ్ బెడ్లకై ఆశలు నోళ్లు తెరుస్తాయి. గడియారపు ముళ్ళు వేగంగా రౌండ్లు కొట్టేస్తుంది. కాలేజీ గేట్లు మళ్ళీ తెరుచుకుంటాయి. చూపులు మళ్ళీ కలుసుకుంటాయి. ఇంద్రధనస్సులో ఇంకో వర్ణంతో మళ్ళీ కథకు పునాది పడుతుంది. వ్యక్తి మారిపోతుంది, ప్రేమ మళ్ళీ మొదలవుతుంది. వ్యక్తి మారిపోతుంది, ప్రేమ మళ్ళీ మొదలవుతుంది అని ఇలా పదే పదే వ్యక్తుల్ని, బ్యాచ్ని మార్చి ప్రేమించే తనం ఒకటి ఉందని ఆమె చెప్పిన దానికి ఇది రాశాను. చాలా సంతోషపడ్డారు మేడం. అట్లా ఈ క్రమంలో కాంచనపల్లి నాకు మధ్య ఒక ఆరోగ్యకరమైన ఒక పోటీ ఉండేది. అది ఆయనకు కూడా తెలుసు. ఆయన పద్యాలు రాస్తూ ఉండేవాడు. చాలా మీటింగుల్లో కూడా చాలా వేదికల మీద కూడా చెప్పాడు. ముఖ్యంగా బాలశ్రీనివాసమూర్తి, గుమ్మన్న గారి బాలశ్రీనివాసమూర్తి మన కరీంనగర్లో ఒక సభలో కాంచనపల్లి వాళ్ళ మామగారి పుస్తకం గర్రేపల్లి సత్యనారాయణరాజు గారి కలస్వనం అనే పుస్తకావిష్కరణలో నేను పాల్గొన్నాము. ఆ వేదిక మీద మాట్లాడుతూ బాలశ్రీనివాసమూర్తి ఏమన్నాడంటే, వాళ్ళ మామగారి పుస్తకానికి ముందు మాట లాంటిది రాస్తూ కాంచనపల్లి మంచి పద్యాలు రాశాడు ఇంట్లో,
కానీ ఇంత చక్కటి పద్యాలు రాసే కాంచనపల్లి వచన కవిత్వంలోకి చొరబడి పద్యాన్ని రాయకుండా పద్యానికి ఒక ద్రోహం తలపెట్టాడు అని ఒక కామెంట్ చేశాడు. కామెంట్ చేస్తే కాంచనపల్లి దానికి కౌంటర్గా, నేను వచన కవిత్వంలోకి ఎంటర్ అయ్యి ఒకవేళ ద్రోహిగా మారినట్లయితే నన్ను ద్రోహిగా మార్చిన అతిపెద్ద ద్రోహి ఏనుగు నరసింహారెడ్డి అన్నాడు. ఎందుకంటే నేను పద్యాలు రాసుకొని హాయిగా మా నాన్న నేను పడి ఉంటే నా రూమ్మేట్ అయ్యి వచన కవిత్వాన్ని పుంఖాలుగా రాసి నాలో చాలా ఇన్స్పిరేషన్ని నింపినటువంటి వ్యక్తి, వయసులో నాకు కొంచెం చిన్నవాడైనా జూనియర్ అయినా నేను వచన కవిత్వంలోకి రావడానికి ప్రధాన స్ఫూర్తి కారకుడు ఏనుగు నరసింహారెడ్డి. ఆయన ఇక్కడే ఉన్నాడు, దాన్ని ఒప్పుకుంటాడు. నేను ఆయన పత్రికల్లో వచన కవిత్వం రాసి అందరి చేత మెప్పు పొందుతూ ఉంటే నేను తప్పనిసరి వచన కవిత్వంలోకి ఎంటర్ అయ్యాను అని చెప్పాడు. ఇది ఒక్క చోట కాదు, చాలా చోట్ల చాలా సందర్భాలలో కూడా చెప్పాడు. దీనికి కారణం ఏంటంటే, ఒక మంచి కవిత నాకు బాగా గుర్తుంది. ఇప్పుడు 1994 అనుకుంటాను, 94లో ఉదయం అనే ఒక పత్రిక ఉండేది. అప్పుడు ఉదయం పత్రికలో నేను నువ్వు నవ్వుతుంటే అని ఒక కవిత రాసి ఉదయం పత్రికకి పోస్ట్ చేశాను. అప్పుడు దేవిప్రియ గారు దాన్ని చూస్తున్నట్టున్నారు. దేవిప్రియ ఎవరో మనకు తెలియదు. అయితే ఆ పత్రికలో కవితని చాలా అద్భుతమైన బొమ్మ వేసి చాలా ఫోకస్ చేస్తూ ఆ పోయంని ప్రచురించాడు. మేము పొద్దున వచ్చి హాస్టల్లో భోజనం చేస్తూ ఉంటే అందరూ ఆ కవిత గురించి చర్చించుకున్నారు. ఆ కవితని అంతా ఒక నిలబడి చదవడం, మిగిలిన వాళ్ళందరూ వినడం. కాంచనపల్లి ఏమన్నాడంటే, నేను కూడా అంతకంటే మంచి వచన కవిత రాస్తా అని చెప్పి లక్ష్యం పెట్టుకొని ఇట్లా చాలా ఆరోగ్యకరమైనటువంటి చర్చ, పోటీ, ఒక సాహిత్య సృజనలో ఒక స్పర్ధ, ఆరోగ్యకరమైన స్పర్ధ ఆ రోజు ఏర్పడింది. దాంట్లో మద్దూరి నగేష్ బాబు, కాంచనపల్లి, మేము ముగ్గురమే ప్రధానంగా, అంటే ఇంత సీరియస్గా పోయిటరీ మీద వర్క్ చేసేవాళ్ళు మేము ముగ్గురం ఉండేవాళ్ళం. ఇందాక నేను చెప్పిన కొంతమంది మిత్రులు అప్పుడప్పుడు కవిత్వం గురించి జోకులు వేసేవారు. అప్పుడప్పుడు మేము మంచి కవిత్వం రాసినట్టు వాళ్ళకి అనిపించగానే వాళ్ళు కవిత్వం రాయడానికి ట్రై చేసేవాళ్ళు, మళ్ళీ మానేసేవాళ్ళు. మేము ముగ్గురం మాత్రం సీరియస్గా వచన కవిత్వంలో చాలా మనస్సు పెట్టి రాసి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాము. ఇట్లా ఇన్వాల్వ్ కావడానికి ఇంకొక ప్రధానమైన స్ఫూర్తిదాత కేశవారెడ్డి గారు. కేశవారెడ్డి గారికి అప్పుడే మోహన పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. నేను కాంచనపల్లి చాలా వరకు ఎక్కడికి పోయినా కలిసిపోతుండేవాళ్ళం. నిజానికి కాంచనపల్లి చాలా మంచి పద్యం రాయగలిగినటువంటి వ్యక్తి. ప్రాచీన సాహిత్యాన్ని చాలా ఎక్కువ చదువుకున్నాడు మాకంటే. మేము అక్కడెక్కడ చాప్టర్లు చదువుకున్నాం. ఆయన మొత్తం పుస్తకం కూడా ఒక కావ్యం చదివి దాన్ని జీర్ణించుకునే అవకాశం ఆయనకు కలిగింది. అలా కుటుంబ వాతావరణం అట్లాంటిది. వాళ్ళ అమ్మ నాన్న కలిసి గయోపాఖ్యానం చదువుకునేవాళ్ళట. ఇంకేదో పుస్తకంలో ఒక వసు చరిత్రలో ఒక ఘట్టాన్ని చదువుకునేవాళ్ళట ఒకరు కూర్చొని. తర్వాత తిక్కన విరాట పర్వాన్ని, కాంచనపల్లి వాళ్ళ కుటుంబంలో తిక్కన విరాట పర్వాన్ని ముగ్గురు కలిసి, ఒకడు కంకుపట్టుగా, ఒకడు ఇంకొక పాత్రధారిగా వేసి నాటకంలాగా కూడా చదువుకునేవాళ్ళట. వాళ్ళకు అంటే కొద్దిగా విద్వత్ కుటుంబం యొక్క అవశేషాలు ఆయన దగ్గర ఉన్నాయి. అట్లా మేము పోతూ ఉండేవాళ్ళం. శివారెడ్డి గారి దగ్గరికి పోయినప్పుడు శివారెడ్డి గారు మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేశారు. అదే మొన్న పోగానే నువ్వు నవ్వుతుంటే అప్పటికే పోయం వచ్చింది. నువ్వు నవ్వుతుంటే పోయం రాగానే అందరినీ కలవాలి, ఆ పోయం మీద వాళ్ళు కూడా ఏం మాట్లాడతారో వినాలనే కాడికి తీసుకొని పోతుండేవాళ్ళం అనమాట. అరే మనకు రాసావు కదా, అందులో చాలా బాగా రాసావు, నువ్వు రెగ్యులర్ రాయి నాన్న అని ఆయనది చాలా అది శివారెడ్డి కవిత అని అప్పట్లో ఒక పుస్తకం వేశారు. ఆ పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకాన్ని తెచ్చి చదివి దాని ప్రేరణతో రెగ్యులర్గా పోయిటరీ రాయడం అనేది ఎంఫిల్ స్టార్టింగ్ నుంచి, ఎంఫిల్ మధ్యలో నుంచి నడిచింది. అట్లా తెలుగు యూనివర్సిటీలో సాహిత్యం సృజనకు, ముఖ్యంగా కవిత్వ సృజనకు చాలా చక్కటి బీజాలు పడ్డాయి. దానికి సి.నారాయణ రెడ్డి, ఈ మాట కూడా చెప్పాలి, సి.నారాయణ రెడ్డి గారికి పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అప్పుడు వైస్ ఛాన్సలర్ సి.నారాయణ రెడ్డి గారు తెలుగు యూనివర్సిటీకి. పద్మభూషణ్ అవార్డు రాగానే మేము పేపర్లో చూసాం, మాకు అంత తెలియదు. కాలేజీకి వెళ్ళాము. ఎంఫిల్ పాఠం చెప్పడానికంటే ముందు మరి అందరం సార్ని అభినందించొద్దామని మా గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు స్టూడెంట్స్ని అంతా తీసుకుని పోదామని అంటే తీసుకుని పోయాం. కానీ అంతలోనే అరే ఒక పద్యం రాసుకొని పోతే కదా బాగుంటుంది సార్ దగ్గరికి అని ఆలోచన వచ్చింది. ఏదో రాసుకున్నాను, సగం రాయకముందు వీళ్ళందరూ పట్టుకెళ్ళి తీసుకెళ్లారు సార్ దగ్గరికి. అందరూ ఒక పుష్పగుచ్చం ఇచ్చి సార్కి అభినందనలు చెప్తే కళ్ళు ఎగిరేసి ధన్యవాదాలు అన్నాడు ఆయన. అన్న తర్వాత నేను ఈ పోయం ఇచ్చాను. ఇస్తే ఇట్లా చూసి కవిత్వమా, అవును సార్ చదువు అని ఇచ్చాడు. నేను చదివాను. అయితే పద్యం సరిగ్గా అప్పటికి పడిందో లేదో, పద్మభూషణమను పరిమళమ్ములు సోక ఆంధ్రతేజమంటే అంబరమును పండే బుచ్చమ్మ కడుపున పసిడి పంట సిరులు నిండెగదా సింగిరెడ్డి ఇంట అని
గేయం లాగా రాసుకొని పోయాను. అంటే పద్యం రాయడానికి వీళ్ళు టైం ఇవ్వలేదు. ఆయన అది పెట్టుకున్నాడు. చదివిన తర్వాత బాగుంది అని తన దగ్గర పెట్టుకున్నాడు. అట్లా చాలా ప్రతి సందర్భాన్ని పోయిటరీ దృష్టితోటే ఎవరినైనా ఒక వ్యక్తిని, మహావ్యక్తిని కలవాలని పోతున్నప్పుడు ఆయన పోయిటరీ చదువుకుని పోయేవాళ్ళం. తర్వాత ఏదైనా ఒక అకేషన్ వస్తే ఆ అకేషన్ని పోయిటరీలో రికార్డు చేసేవాళ్ళం. ఎక్కడైనా చివరికి బస్సుల్లో పోతుంటే కూడా నగేష్ బాబు, నేను, కాంచనపల్లి ఒక హాస్టల్లో ఉండేవాళ్ళం. సిద్ధార్థ అపార్ట్మెంట్స్ అని టీవీ స్టూడియోకి ఆపోజిట్లో ఒకటి ఉంది. మేము ముగ్గురం కలిసి క్లాస్కి రావాలి కదా. క్లాస్కి వచ్చేటప్పుడు మనం ముగ్గురికి సీట్ ఉండదు. అలా ఇద్దరికైనా సీట్ ఉంటుంది. అంటే 2 సీట్ల బస్సులు కదా మనకి. ముందు ఒకరు ఆ సీట్లు అరేంజ్ చేసుకొని కూర్చునేవాళ్ళం. మనం రోజు ఒక పోయం ఎవడో ఒకటి చెప్పాలి ముగ్గుట్ల. ఏంటంటే బస్సుల మీదనే చెప్పాలి. సిటీ బస్ కౌల సమాఖ్య అని ఒక సరదా ట్యాగ్ పెట్టుకున్నాం దానికి. నేను ఒక పోయం చెప్పాను. ఆయన నగేష్ బాబు కూడా ఒకటి ఏదో, నగేష్ బాబు చెప్పిన దానికి 2 అర్థాలు వస్తాయి. ఆయన మీరు సినిమా వాళ్ళని అనుకరిస్తున్నారు అని అన్నాం. నగేష్ బాబు ఏమంటాడంటే, జంబాలా బాతు లేని బస్సు ఒక బస్సా, ఆస్తులన్న వసలు లేని మిస్ ఒక మిస్సా అంటాడు. అంటే ఇది కొంచెం 2 అర్థాలు ఇస్తుంది, ఇట్లాంటివి పరిహరించాలి అని నేనన్నా. అంటే కాంచనపల్లి అన్నాడు, అప్పుడప్పుడు ఇవి కూడా అవసరమే, ఉండని ఇదని చెప్పుకున్నాం. ఇంకో రోజు నేను చాలా ప్యూర్ వెజ్ జోక్ వేద్దామని, ఇక్కడ స్టాపు అయినా బస్సు ఎక్కడో ఆపు, ఇదొకటి నేను చెప్పాను. కాంచనపల్లి కూడా ఏదో చెప్పాడు. ఇట్లా సిటీ బస్ ఎక్కితే కూడా దాని మీద కవిత్వమే. నేను ఒక పేరు మర్చిపోయాను ఇందాక. బాణాల శ్రీనివాసరావు అనే మిత్రుడు కూడా ఉండేవాడు. మొత్తం మా హాస్టల్లో ఉండే వాళ్ళలో బాణాల శ్రీనివాస్ ఉండేవాడు కాదు కాబట్టి అంత రెగ్యులర్గా ప్రయాణం చేసేవాళ్ళం కాదు. నగేష్ బాబు, కాంచనపల్లి, నేను ముగ్గురం రెగ్యులర్ ప్రయాణంలో కవిత్వమే, క్లాస్ రూమ్లో కవిత్వమే, పాఠం బాగా చెప్పకపోతే వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ కవిత్వమే, ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి పోతే కవిత్వమే, ఏదైనా ఒక సందర్భం వస్తే కవిత్వమే. అట్లా ఒక పూర్తి కవిత్వ వాతావరణం సంతరించుకున్న ఏనుగు నరసింహారెడ్డి రెవెన్యూ ఉద్యోగి అయిండు. మీరు ఉదయంలో పడిన నవ్వు కవిత వినిపించగలరా? ఉన్నది. నువ్వు నవ్వుతుంటే అంటే హోటల్ కుర్రాడు, చాలా చిన్నవాడు, బాలకార్మికుడు. మనం ఛాయ్ కోసం పోతా ఉంటే వాడు కింద బండలు దూడుస్తుండేవాడు, టేబుల్ దూడుస్తుండేవాడు. వాడి దైన్యాన్ని చూసి రాసినటువంటి కవిత ఇది. ఒక రకంగా ఆనాటికి సీరియస్ కవిత. నువ్వు నవ్వుతుంటే. నేను ఇంకా రొమాంటిక్ కవిత అనుకున్నాను. కాదు, నువ్వు నవ్వుతుంటే కాదు. వాడు అంత దైన్యంలో కూడా మనము ఏదో ఒక చిన్న జోకేస్తే వాడు కూడా నవ్వేవాడు. అంత బాధలో కూడా నువ్వు ఎట్లా నవ్వుతున్నావురా అనే అర్థంలో ఈ మాట వాడాను. నువ్వు నవ్వుతుంటే విలాసాల ప్రపంచం తడిగుడ్డతో లేతనెత్తురు పూతలు పూసుకుంటే, చిన్ని కళ్ళతో వింత విశ్వాన్ని అనంతంగా చూసి సిద్ధార్థుని నవ్వు టీకప్పులో విసిరేస్తే నల్లబల్లలు, ఆమ్ని బస్సులు తెల్లబోతాయి. ఖరీదైన కాళ్ల రాహిత్యాన్ని, కట్టెముక్కల స్పర్శారాహిత్యం మల్లెల్ని మరీ దగ్గరగా ఆంచి మరో బల్ల కిందికి జారుకుంటుంది. ఆ కళ్ళ పుస్తకాలు స్పష్టంగా తెరుచుకున్న అజ్ఞానపు చిరునవ్వుల కవర్ పేజీ దగ్గరే ఆగిపోతాం. నల్లటి తేనీటి బల్లపై పాలొలకబోసి అరేయ్ ఒరేయ్ లావ్ దేవ్ కీర్తనలకు శాస్త్రీయ నృత్యాన్ని చక్కగా సమకూర్చి మొర్రి పండ్లను మొత్తంగా బయట పెడతావు. గొంతులోని ఛాయ్ దారి తప్పి మా గుండె గదుల్లోకి పరిగెడుతుంది. 2 కొయ్యలు పుచ్చి నుసిరాలుతున్నప్పుడు గవర్నమెంటు వడ్రంగి సరిచేయడంతోనే ఎంగిలి గిన్నెలు నొల్లు తెరుస్తాయి. కాళ్లను నీళ్లు విషపూరితంగా కాటేస్తే కూడా నీ పెదవులపై నవ్వులు కరుచుకుంటాయి. బాల్యం ఎడారిలోకి ఈడ్చబడుతుంది. చలి తుఫాన్ను చిత్తుగా ఓడించి ఆకాశం దుప్పటిగా ఆదమరుస్తావు. మిగిలిన వర్ణం మూసీజాలకు సమర్పించి, ఇక్కడ మూసీజం అనేది నేను కొత్తగా పుట్టించిన మాట. దాన్ని చాలామంది ఈ మూసీజం అని, మూసీ నుండి పుట్టినది మూసీజం, అది దోమ అని. మిగిలిన వర్ణం మూసీజాలకు సమర్పించి పానుపు పాలరాతిపై పవలించి సూర్యుని కంటే ముందే పొడుస్తావు. నువ్వు నవ్వుతుంటే నీ వసంత దశాబ్దాన్ని మెలేసి ఇరానీ ఛాయ్ తీపెక్కుతున్నా నీ బతుకు మాత్రం చేదెక్కుతుంది అని కవిత చాలామందికి గుర్తుంది. శివారెడ్డి సార్ కూడా అప్పుడు గుర్తుండే ఈ కవిత. ఇట్లా ఒక సాహిత్య వాతావరణాన్ని పూర్తిగా సంతరించుకోగలిగాం. అది ఎంఫిల్ పిహెచ్డి చేస్తున్నప్పటి మా అదృష్టం, లక్కీ. బహుశా ఎంఫిల్లో ఉన్నవాళ్ళు, పిహెచ్డి చేస్తున్న వాళ్ళు కూడా తమని తాము నిరుద్యోగి అని అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఉద్యోగం వస్తే ఎంఫిల్ పిహెచ్డి మానేసి కూడా ఉద్యోగంలోకి చేరాలనే ఒక అంతర్లీన భావన వాళ్ళ లోపల ఉంటుంది. సెక్యూరిటీ కోసమే ఎంఫిల్ చేస్తున్నాము, యాక్చువల్గా ఉద్యోగం వస్తే ఉద్యోగం పోదుము, ఇందులో ఉండమని. అందువల్ల వాళ్ళు అప్పటికే నిరుద్యోగిగా భావించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో
నేను ముందే పెళ్ళైన వాడిని అని ఒకటి చెప్పాను కాబట్టి నేను ఎంఫిల్లో ఉన్నప్పుడే నాకు జేఆర్ఎఫ్ అనేది ఒకటి అనౌన్స్ అయింది. జేఆర్ఎఫ్ అనౌన్స్ కాగానే ఏదో రకంగా స్కాలర్షిప్ వస్తుంది కాబట్టి నేను మా ఫ్యామిలీని హైదరాబాద్కు తీసుకురావాలి అని ఒక ప్రతిపాదన పెట్టాను. ఇంట్లో మా అమ్మకి చెప్పాను. చెబితే మరి ఆడ బతకడానికి సరిపోతుందా, మీకు ఎట్లా పోతారు అని అన్నది. లాస్ట్కి మీ ఇష్టం అన్నది. మేము హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నాం. అదొక ఖచ్చితంగా చాలా గొప్ప విభజన సందర్భం లాంటిది. నాకు చాలా చాలా అంటే వెళ్ళిపోతాము అన్నప్పుడు బాధ కాలేదు, నిజంగా వెళ్ళి వస్తున్నప్పుడు చాలా విపరీతమైన బాధ అయింది. అట్లా పుట్టుకొచ్చినటువంటి ఒక కవిత్వం. అప్పుడు నేను ఉద్యోగం రాలేదు, ఎంఫిల్లో చేరి ఎంఫిల్ జేఆర్ఎఫ్ వచ్చిన సందర్భంగా నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను. చిట్యాలకి పూర్తిగా చిట్యాల నుంచి హైదరాబాద్కు వలస వచ్చానని చెప్పొచ్చు. ఆ రోజే కరెక్ట్, అది బహుశా 1993 జూన్. అప్పుడు రాసిన ఒక కవిత నిలువుకోత. స్ప్లిట్. రూపం దాల్చిన ఎదురుచూపు ముస్తాబు చేసుకుంటుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల పౌనఃపుణ్యం గతులు తప్పి గుండె గదుల్లోంచి తన్నుకొస్తున్న భావ ప్రకంపనలు దిక్కుతోచక గొంతులోనే ఆగిపోయిన క్షణం. వీళ్ళంతా ఏమిటేమిటో సర్దేస్తున్నారు, బతుక్కేమిటేమిటో బందోబస్తు ఫ్రేములు బిగిస్తున్నారు. ఏ చల్లదనానికి కరిగిపోకుండా, ఏ వెచ్చదనానికి ఎగిరిపోకుండా శ్రేష్టమైన పసర్లను బలంగా నా పాదాలకేసి రాసేస్తున్నారు. చందమామను, బుజ్జిమేకను, కుక్కిమంచాన్ని, 25 ఉగాదుల్ని వీళ్ళకి దానం చేస్తూ కాగిత పూలతో, యవ్వన స్వప్నాలతో కఠిన వాస్తవంలోకి అడుగు పడుతున్నప్పుడు ప్రయత్నం మీద విజయం సాధిస్తూ కళ్ళు జలజలా వర్షిస్తాయి. ఎన్నాళ్లుగానో నిరీక్షించి నిరీక్షించి కోరి కొని తెచ్చుకున్న దశ తీరా రంగం సిద్ధపరచుకోగానే గుండెలపై 1000 టన్నుల బరువుల్ని మోస్తున్న తనం. దుఃఖం, తప్పని దుఃఖం, దిగమింగుకున్న కొద్దీ ఎగదన్నుకొస్తున్న వింత దుఃఖం. మొలిచిన రెక్కల్ని విరుచుకోలేని, వర్ణపక్షాలు పూర్ణాకృతిని పొందాయో లేదో తెలుసుకోలేని బలవంతపు నెట్టివేత నుండి పుట్టుకొచ్చిన దుఃఖం. నేనిలా అకారణంగా దుఃఖదేవత బిగి కౌగిలిని అనుభవించిన క్షణం బతుకు పుస్తకంలో యుగ విభజనే. విభజన రేఖను స్థిరీకరించడం కోసం కాబోలు గుమ్మాలన్నీ కళ్ళను అలంకరించుకున్నాయి, చేతులన్నీ నన్ను బిగించుకున్నాయి. కాలం మెరుపు కత్తుల్ని దూసి ఎన్ని నిలువు కోతల్ని కోస్తున్నా గూడు వీడిన పిచ్చుకను కావడం మానుకోలేకపోయాను. ఇట్లా ఈ పోయము నేను చిట్యాల నుండి హైదరాబాద్కు మైగ్రేట్ అయిన సందర్భాన్ని కళ్ళకు కట్టడానికి రాసింది. నన్ను కదిలించింది కాబట్టి రాశాను. కొంతమందిని కదిలించవచ్చు. ఇది తెలుగు యూనివర్సిటీ ఇప్పుడు మీరు నిజంగా మొట్టమొదటిసారి మీరు చేస్తున్న ఇంటర్వ్యూలే నాకు అనిపించింది. నేను చాలా ఎక్కువగా అంతఃమథనానికి లోనై ఒక వ్యక్తిత్వాన్ని, సాహిత్య వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది ఆ 2.5 సంవత్సరాలలోనే జరిగిందని నాకు అనిపిస్తుంది. అది 25, 24, 26 మధ్య. అది తెలుగు యూనివర్సిటీలో ఇంకా చాలా చాలా ముచ్చట్లున్నాయి, చిన్న చిన్న జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. కానీ నిజంగా మీకు సమయాభావం కూడా ఉండొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మీ మాటల్లోనే తెలుగు యూనివర్సిటీలో చదువు ఒక నిర్ణయాత్మకమైన కాలం. తర్వాత మీకు వేరే ఉద్యోగం వచ్చి వేరే పనులు చేస్తున్నా సరే ఈ కాలంలో ఏర్పడిన సంబంధాలు, అనుభవాలు మిమ్మల్ని సృజనాత్మక రచయితగా స్థిరపరచడానికి ఉపయుక్తమైనవి, ఒక దిశనిచ్చాయి. కాబట్టి మరింత విపులంగా ఇందాక అన్నారు కదా ఇంకొన్ని చిన్న అనేక డాట్స్ ఉన్నాయని, అవి కూడా చెప్తూ దానికి సంబంధించిన కవితల్ని వినిపిస్తూ తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్దాం. తొందర ఏముంది? నిజమే, తెలుగు యూనివర్సిటీ గురించి ఎంత మాట్లాడుకున్నా అది పూర్తయ్యేది కాదు. ఒకసారి ఒక ఆకాశవాణి మిత్రుడు అన్నారు, ఏంటంటే ఏదైనా ప్రోగ్రాం అడుగుతాము లేదా పెడదాము అని అన్నారు. అంటే నేను ఎప్పుడూ గతంలో ఒక 15-20 చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు రేడియోలో వింటుండేవాడిని. ఇష్టాగోష్ఠి అని కూడా ఒక ప్రోగ్రాం ఉండే. ఆ ఇష్టాగోష్ఠి కార్యక్రమం వింటే కూడా మాకు ఎంత పులకింత ఉండేది అంటే వాళ్ళు చాలా చిన్న చిన్న విషయాల్లా కనిపిస్తాయి, కానీ దాంట్లో కూడా నేర్చుకోవాల్సింది, ఆనందించాల్సింది చాలా ఉందని మాకు అనిపిస్తూ ఉండేది. అట్లాంటివి మాకు తెలుగు యూనివర్సిటీలో మేము చెప్పుకోవడానికి నిజంగా చాలా ఉన్నాయి. ప్రణయ్ అని ఒక మిత్రుడు, బయటి వాళ్ళు చాలామంది వస్తూ ఉండేవాళ్ళు తెలుగు యూనివర్సిటీ హాస్టల్కి. బయట మిత్రులు చాలామంది వస్తూ ఉండేవాళ్ళు. ప్రణయ్ అని ఒక మిత్రుడు, నిజానికి గాయకుడు. ఆయన బొంబాయి సినిమాలో అరబిక్ కడలందం తలికే చూసామే అనే పాటకి పేరడీ కట్టి మళ్ళీ ఒక సినిమాలో పెట్టాడు. అది చాలా క్లిక్ అయింది. జర కూరుంటెయ్యమ్మో, జర బువ్వుంటెయ్యమ్మో, బాబు మోహన్ మీద చిత్రీకరించి ఆయన వచ్చేవాడు. వచ్చి ఒక హోలీ పండుగ రోజు అందరినీ వరుసగా లైన్ కట్టి మనం రామంతపురం అంతా తిరుగుదామని డెక్కి కొట్టుకుంటూ తీసుకుపోతూ ఉండేవాడు. చాలా మంచి మంచి జానపద గీతాలు పాడేవాడు. అట్లా ఒకరోజు గిరిధర్ అనే ఒక మిత్రుడు వచ్చాడు. గిరిధర్ అనే మిత్రుడు వస్తే మేమంతా
టీ కోసం పోతూ ఉంటాం, చాయ్ కోసం పోతూ ఉంటాం. బహుశా అప్పుడు చాయ్ రేటు నా లెక్క ₹1 150 ఉన్నట్టుంది. 1/2 చాయ్ బాగా అలవాటు. నాది ఒక పోయం కూడా ఉంది, 1/2 చాయ్కి ఎంత ఇంపార్టెన్స్ ఉంది అని. అది కూడా వినిపిస్తాను తర్వాత, ఇంకో పుస్తకంలో ఉంది. అయితే 1/2 చాయ్ కోసం మేము హాస్టల్లో ఎదురింటి అంటే ఎదుటి గడప మన నెక్స్ట్ రూమ్ మిత్రుడు ఒక ఆయన టీ కోసం పోదామని తీసుకొని పోతూ ఉన్నాడు. భుజంగరెడ్డి అనుకుంటాను. ఏనుగు చాయ్ తాగుదాం వస్తావా అంటే వస్తామని పోయాం. మేము ఇద్దరం పోతే మాకు చిక్కులేదు, ఎందుకంటే ₹1.50 చాయ్ దొరికిపోతుంది ఇద్దరికి. 1/2 చాయ్ కదా మాది. మేము కిందికి పోతూ ఉంటే గిరిధర్ అని ఒక మిత్రుడు ఎదురొచ్చాడు. మిత్రుడు ఎదురొస్తే మేము అరే ఎక్కడికో పోతున్నట్టున్నారు, నీకోసమే వస్తున్నా అన్నాడు. మేము టీ తాగడానికి పోతున్నాం రా అని చెప్పిన. మనం అప్పుడు ఏమనుకునేదంటే 2 చాయలు అవుతున్నాయి. 2 చాయలు అయినప్పుడు ₹3 కావాలి. కాబట్టి ఇంకొకరిని సంతృప్తి పరుద్దామని ఎవరిదైనా డోర్ కొట్టి నువ్వు కూడా రా అని వాడిని కూడా చాయ్కి తీసుకొని పోయేది. మళ్ళీ ఇప్పుడేమో మీ ఇద్దరే పోతున్నారు, నేను రాగానే ఇంకొకరిని పిలుస్తున్నారు ఏంటి అని అడిగాడు గిరిధరు. ఇట్ మేక్స్ నో డిఫరెన్స్ బాస్, ఎట్లయినా ₹3, నువ్వు రాకపోతే ₹1.50 అయ్యేది కదా అని ఇట్లా చెప్పుకుంటూ సరదాగా పోతూ ఉంటే ఆయన చెప్పాడు, ఈ ₹1 1.5 ఇట్లా ఎందుకు రీసెర్చ్ స్కాలర్లు ఎందుకు ఆలోచిస్తారు, మంచి పోయి ఏదైనా ట్యూషన్ చెప్పుకొని చాలా డబ్బులు సంపాదించుకోవచ్చు నాలాగా అని అన్నాడు. నువ్వు సంపాదిస్తున్నావా అంటే అతను చాలా చెప్పాడు. ఎంత సంపాదిస్తున్నావు అంటే ఆ రోజుల్లో ఆయన 2-3 వేల దాకా 4-5 వేల దాకా కూడా నెలకి సంపాదిస్తున్నా అని చెప్పాడు. అంత ఎట్లా ఇస్తారబ్బా ట్యూషన్ చెప్తే డబ్బులు అంటే, ఆ జూబ్లీ హిల్స్ ఏరియాలో తెలుగు రాదు పిల్లలకి, తెలుగు చెప్తే కూడా డబ్బులు వస్తాయి అని చెప్పాడు. చెప్తూ ఇట్లా మాట్లాడుతూ పోతూ ఉన్న క్రమంలో ట్యూషన్ ఎన్నింటికి పోతావు, వాడెన్నింటికి లేస్తాడు ఆ కుర్రాడు, వాడికి స్కూల్ అయిపోగానే హాస్టల్, అంటే స్కూల్ అయిపోగానే ట్యూషన్ అయిపోగానే మళ్ళీ ఏదో ఉంటుంది. ఇవన్నీ ఇంత టఫ్ ఉన్నప్పుడు ఒక పద్ధతిలో ఆలోచించినప్పుడు ట్యూషన్ అనేది ఆ కుర్రవాడికి ఎంత నరకాన్ని చూపిస్తుంది అనేది చర్చ ఒకటి వచ్చింది. దాని మీద చాలా తరచి ఆలోచించాము. దాని నుంచి ఒక పోయం పుట్టింది. నిజంగా ఆ పోయంకు పేరు ఏంటంటే 56 అక్షరాల గందరగోళం. వినిపిస్తాను ఈ పోయము. ఈ 56 అక్షరాల గందరగోళం ఏంటి అంటే, అయితే ట్యూషన్ అనేది పిల్లవాడి స్వేచ్ఛని ఎట్లా హరిస్తుంది అని చెప్పడానికి, లేదా తల్లిదండ్రులు తమ యాంబిషన్స్ అన్ని కుర్రవాడి మీద పెట్టి వాడిని ఎట్లా ఒత్తిడికి గురి చేస్తారు అని చెప్పడానికి ఇది ఒక పోయం. ఆ రోజు చాలా మందికి ఈ పోయం కూడా కొంచెం గుర్తున్న పోయము. 56 అక్షరాల గందరగోళం. 56 అక్షరాల గందరగోళం. కాలయంత్రం నిర్దయగా నా మనస్సు మీద ఇనుప శబ్దాలతో దాడి చేస్తుందో లేదో, ఇల్లంతా లైట్లు పూస్తాయి, జాలిమాలిన పుస్తకాకాశంలోంచి అక్షరాల వడగండ్లు కురుస్తాయి, పళ్లకు పేస్టుకు నడుమ భయంకరంగా మ్యాథమెటికల్ సమ్స్ నిలుస్తాయి, తీరని పొద్దుటి నిద్రకిచ్చిన వీడ్కోలు భావి హర్మ్య సోపానాలను తయారు చేస్తుందట అమ్మ పదే ప్రవచించిన అనంతరంగాని ఆకాశవీధిలో పొద్దుపిట్ట పాట, ఆవులింత వీడని వెలుగు చెలిమల ఊట, నా నీడ నేను చూసుకోలేని విధంగా జ్ఞానసాగరంలో ఈదులాట, ఆట హక్కును కొల్లగొడుతూ కరకు కత్తులైన సిలబస్ కొండలు, పరుగు తప్పని నాకు నిండు ప్రతినిధిలా ఆదివారం కూడా అరనిమిషం తగ్గని ట్యూషన్ మాస్టారు, తెల్ల కాగితం మిగిలిపోయినందుకు కళ్లల్లోకి చూసి గుండెను వణికిస్తాడు, పనిష్మెంట్లు ప్రామిసులు పూర్తవుతాయో లేదో, నాన్న కళ్ళలోకి చూడకముందే, అమ్మ ఒడిలోకి చేరకముందే, నవ్వకముందే, పలకకముందే, జైలు గోడల నుండి రిక్షా సమన్లు, ఒంటికి సీటిచ్చి మనసుకు బేడీలు తగిలిస్తాయి, నేనా జైల్లో రాయలేని రాతకు గోడ కుర్చీని, చేయలేని ప్రాబ్లంకు సంజాయిషీని, పదే మారే ప్రతి సబ్ జైలర్కు మా చేతులపై సంపూర్ణాధికారాలు, వీపులు ధారాదత్త మాన్యాలు, అప్పుడు నేను ఆవేదననై, అమాయకత్వాన్నై, బందీనై, భయాన్నై, పంజరంలో చిక్కిన పక్షినై, ఆధారం ముళ్లపుదికి చిక్కిన పతంగాన్నై, చదువుల తుఫానులో గడగడిలాడిపోవడం నిశ్శబ్ద దినచర్యలో భాగంగా కర్ర కింది చేతినవటం ఖాయం, రోడ్డు దాటే బెరుకు చూపునవటం ఖాయం, సాయం విడుదల అయ్యి కాకముందే నాకు అమ్మకు నడుమ ఆకలిగొన్న ట్యూషన్ మాస్టారు, నాకు ఆటకు నడుమ తెగిపోని హోంవర్క్ల రాగబంధం, నాకు నా బాల్యానికి నడుమ 56 అక్షరాల గందరగోళం అని ఈ పోయం చాలా ఇష్టంగా చాలామంది చదివారు. ఇది కూడా ఉదయంలోనే వచ్చినప్పుడు, ఉదయం చాలా ప్రసిద్ధ పత్రిక ఉండేది, రిక్షాలో ఒక కుర్రవాడిని వేసి వాడి చేతికి ఇట్లా బేడీలు తగిలించినట్టు ఒక బొమ్మ వేసి మరీ వేశారు. అట్లా చాలామంది మిత్రులు చదివి చాలా విశ్లేషణలు చేశారు. నేను ఆశ్చర్యపోయిన ఒక విశ్లేషణ ఇక్కడ చెప్పాలి. అది విమల చేసింది, నా ఫ్రెండ్, ఆమె విమల, కొల్లాపురం విమల, మా తెలుగు
తెలుగు యూనివర్సిటీ క్లాస్మేట్ బ్యాచ్మేట్. ఆమె ఏమంటుందంటే, నువ్వు చాలా మంచి అద్భుతమైన కవిత రాసావు ఏనుగు, కానీ అందులో అంటే కవిగా నువ్వు అందులో ఇన్వాల్వ్ అయిపోయినప్పుడు నీకు తెలియకుండా ఒక పొరపాటు జరిగిపోయింది, కానీ అది కూడా దానికి అందమే తీసుకొచ్చింది. కానీ ఆ పొరపాటు నేను చెప్తాను ఏంటంటే, ఈ ట్యూషన్, ఈ గందరగోళం, ఈ ప్రెజరు, చదువు ఒత్తిడి అనేది ఇంగ్లీష్ మీడియం చదువులకు సంబంధించిన ఒత్తిడి ఎక్కువ వరకు. కానీ నువ్వు దాన్ని 56 అక్షరాల గందరగోళం పెట్టి తీసుకొచ్చావు. అందులో నీకు తెలియకుండానే నువ్వు కూడా వచ్చేసావు అందులోకి. నీ చిన్ననాటి బాల్యంలో కూడా కొంత ట్యూషన్ ఉండి ఉంటుంది ఎవరికో ఒకరికి. నేను కూడా ఒక 2 సార్లు ట్యూషన్ చదివి చూశాను. కాబట్టి నువ్వు దాంట్లో తాదాత్మ్యం చెందడం వల్ల నువ్వు తెచ్చిపెట్టుకున్నావు ఇందులో. చాలా వండర్ఫుల్ పోయం. బట్ 26 అక్షరాల గందరగోళం అది 56 అక్షరాలు చేసావు అన్నది నాకు కూడా చాలా నచ్చింది. కానీ పోయంని మార్చడానికి లేదు, పోయం ఇట్లుంటుందని. అదొక గొప్ప విశ్లేషణ కింద నాకు ఇప్పటికీ గుర్తుంది. అది తెలియకుండా జరిగినటువంటి ఒక సబ్కాన్షియస్గా జరిగినటువంటి ఒక పొరపాటు. పోయం అంటే అది పొరపాటు అనడం కంటే అది అట్లా ఉండడమే నేను ఇక అట్లా ఉంచదలుచుకున్నాను. ఆమె కూడా అట్లా ఉండడం సరిపోయింది అని కూడా చెప్పింది. అంటే కవి ఎంత చేసినా తన నుంచి తాను తప్పించుకోలేడు అని చెప్పడానికి ఇది ఒక పోయం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఆమె చెప్పింది. నువ్వు అందులో మునిగిపోయావు, అందులో నువ్వు వచ్చావు అని చెప్పేదాకా నేను గమనించలేదు. మీ కవిత ఆ భావము దానిలో పడి కొట్టుకుపోయాను తప్పించి. అవును, మీరు ఇంగ్లీష్ మీడియం గురించి తెలుగు అక్షరాలతో చెప్తున్నారు అన్నది మీరు చెప్పేదాకా తెలియదు. అట్లా తెలుగు యూనివర్సిటీ అంటే ఈ పోయం తెలుగు యూనివర్సిటీలో ఉన్నప్పుడు రాసిందే. ఇప్పుడు నేను ఇందాక చదివిన అన్నీ కూడా తెలుగు యూనివర్సిటీ ఆ పీరియడ్లో రాసినాయి. అసలు ఆ పీరియడ్లో రాసినాయి చాలా పోయమ్స్ ఉన్నాయి. అందులో 1, 2, 4, 5 పోయమ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. అట్లా తెలుగు యూనివర్సిటీ బేస్ అనేది నన్ను ఇప్పటిదాకా అంటే రెవెన్యూ శాఖలో 25 సంవత్సరాలు దాదాపు పనిచేస్తూ వస్తూ ఉన్నాను. ఇప్పటికీ నేను ఆ పునాది రాళ్ళ మీద నిలబడి మాట్లాడుతున్నాను. ఇంకా మీరు అరకప్పు కాఫీ కవిత వినిపించాలి. ఓకే. తెలుగు యూనివర్సిటీ నుంచి మధ్యలో అంటే పిహెచ్డీని పార్ట్ టైం చేసుకొని రెవెన్యూ శాఖలో ప్రొబేషనరీ డిప్యూటీ తహసీల్దార్గా చేరడం అనేది ఒక విభజన రేఖ. ఒక సాహిత్య లోకం నుంచి ఒక ఉద్యోగ లోకంలోకి, ఆ ఉద్యోగ లోకం కూడా చాలా విభిన్నమైనటువంటి విచిత్రమైన సంఘటనలతో కూడుకున్నటువంటి సామాన్య ప్రజలు, అసామాన్యమైనటువంటి వ్యక్తులు, ప్రెజర్ గ్రూప్స్ అన్నీ ఉండేటటువంటి ఒక ప్రధానమైన శాఖ, ఒక బలిష్టమైన శాఖ, ఒక రకంగా మనల్ని చాలా ఒత్తిడికి గురి చేయగలిగిన శాఖలో ఉద్యోగంలో చేరాను. ఆ శాఖలో ఉన్న కాంప్లెక్సిటీ అదొక పెద్ద టాపిక్. శాఖలో ఉన్న కాంప్లెక్సిటీ గురించే నేను ఇటీవల, మీరు అడిగారు కాబట్టి అది గుర్తుకొస్తుంది, రెవెన్యూ వ్యవస్థ నిన్న నేడు రేపు అని ఒక చిన్న బుక్లెట్ రాశాను నేను. అది వస్తుంది, ఇంకో నెల రోజుల్లో వస్తుంది. ఆ రెవెన్యూ శాఖ మీరు అడిగారు కాబట్టి దాంట్లో కూడా కొంచెం మాట్లాడాల్సిన అంశం ఉంది. రెవెన్యూ శాఖ గురించి ప్రజలకు ఒక ఒపీనియన్ ఉంది. పూర్తిగా అంటే 80% నెగిటివ్ ఒపీనియన్ ఉంది, ఒక 20% పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉన్నది. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి వాళ్ళు 80% మేము చాలా కష్టపడుతున్నామని అనుకుంటారు, ఒక 20% మన విధానం సరిగ్గా లేదనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ శాఖని సంస్కరించాలి లేదా ఈ శాఖని ప్రజోపయోగకరమైనటువంటి శాఖగా మార్చాలి అని ఏ రాజకీయ సంసిద్ధత లేకపోవడం వల్ల అది అట్లా ఉంది. ముఖ్యంగా ఏంటంటే చాలా క్రైసిస్ టైంలో అదొక అద్భుతమైన శాఖ. క్రైసిస్ టైమ్స్ ఏంటో మీకు చెబుతాను. మనకు ఎలక్షన్ వస్తుంది, ఎన్నికల నిర్వహణ ఆ శాఖ తలమునకలై చేస్తుంది. వాళ్ళు టైం పట్టించుకోరు, తర్వాత ఎంత ఒత్తిడి జరుగుతుంది అనేది పట్టించుకోరు, ఎన్ని పనులు ఉన్నాయని పట్టించుకోరు. శక్తి వంచన లేకుండా చేయడానికి ఆ ఎన్నికల సమయంలో రెవెన్యూ శాఖను మించిన శాఖ లేదు. అట్లాగే కొన్ని విపత్తులు వస్తాయి, అంటే ఫ్లడ్ అనుకోండి, లేకపోతే కరువులు అనుకోండి. అట్లాంటప్పుడు కూడా చాలా అద్భుతమైన పని విధానం చూపిస్తుంది. అంటే వాళ్ళు నిజంగా అప్పుడప్పుడు వాళ్ళలో ఉండేటటువంటి కార్యశీలత చాలా బయటకు వస్తుంది. కానీ సామాన్యమైన జనరల్ టైమ్స్లో మాత్రం పబ్లిక్ చాలా సఫరింగ్కి గురవుతున్న సందర్భాలని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దానికి నేను ఆ శాఖలో ఒక 25 ఏళ్ళు పనిచేసిన వాడిగా నేను చెప్పగలిగేది ఏంటంటే, అస్సలు పనిని వదిలేసి మిగిలిన పనులన్నింటికీ ఆ శాఖని గవర్నమెంట్ వాడుకుంటుంది. ఉదాహరణకి మీరు రెవెన్యూ శాఖ అనగానే భూమి అని మీకు గుర్తొస్తుంది, లేదా సర్టిఫికేట్లు మీకు గుర్తొస్తాయి. ఈ 2 అంశాల మీద రెవెన్యూ శాఖ ఎంత టైం స్పేర్ చేస్తుంది అంటే 20% టైం కూడా స్పేర్ చేయట్లేదు. ఇది ఒక విషాదం. ఈ విషాదం గురించి బయట వాళ్ళకి తెలియదు, లోపల వాళ్ళకి కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ వాళ్ళు ఇంత స్పష్టంగా చెప్పలేరు. మామూలుగా ఏదో ఒక రోడ్డు వేస్తూ ఉంటారు, దానికి రెవెన్యూ శాఖకి ఏం సంబంధం లేదు, దాన్ని పట్టించుకోమంటారు. ప్రాజెక్టులు కడతా ఉంటారు, అది ఇరిగేషన్ శాఖ వాళ్ళు చూడాలి, దానికి రెవెన్యూ వాళ్ళని చూడమంటారు. ప్రజా పంపిణీ వ్యవస్థ, బియ్యము సరఫరా అవి అంటారు, అది కూడా రెవెన్యూ శాఖ వాళ్ళని చూడమంటారు. మంత్రి వస్తాడు, ఆయన కూడా ప్రోటోకాల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఎమ్మెల్యే వస్తాడు, ఆయన ఏదో రిప్రజెంటేషన్ ఇస్తే మనం
ఆయన చెప్పిన మాటలు వినాలని భావిస్తూ ఉంటాడు. ఏ పని అంటే యాక్చువల్గా జననాలు, మరణాలు, కరువులు, తర్వాత ఏదైనా అభివృద్ధి కార్యక్రమం, ఏదైనా ముఖ్యమైన ఓపెనింగ్లు, శంకుస్థాపనలు, వీటన్నిటికి కూడా రెవెన్యూ శాఖని ఇన్వాల్వ్ చేయడం వల్ల మనం ఏమి ఆ శాఖ నుంచి ఆప్టిమం ఎక్స్పెక్టేషన్ ఉందో దాన్ని చెయ్యకుండా మనమే నిరోధిస్తున్నట్లు అవుతుంది అని నేను నా వ్యక్తిగతంగా ఫీల్ అయ్యేటటువంటి విషయం. సరే, రెవెన్యూ శాఖ గురించి మధ్య మధ్యలో మాట్లాడదాం, చాలా ఉంటుంది. రెవెన్యూ శాఖలో చేరినప్పుడు ఎందుకు రెవెన్యూ శాఖలో చేరావు అనే ప్రశ్న కూడా చాలా చర్చ కూడా వచ్చింది. నేను గ్రూప్ 2Aలో రాష్ట్రంలో 2వ ర్యాంకర్ని కాబట్టి ఒక 16 సర్వీసెస్ ఉంటాయి. అందులో ఎక్కువ మంది కోరి ఇష్టపడి తీసుకునే సర్వీస్ ఏంటంటే కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. దాని తర్వాత ఇంకా ఒకవేళ అది రాకపోతే నెక్స్ట్ ఆప్షన్ కింద రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో చేరతారు, సబ్ రిజిస్ట్రార్గా చేరతారు. ఇంకా కొంతమంది ఈ 2 కూడా వదిలేసి లేబర్ ఆఫీసర్గా చేరతారు, ఏవో కొన్ని ఉద్యోగాలు చేరతారు. కానీ నేను నడిచొచ్చిన నేపథ్యం దృష్ట్యా ఒక ఎంఆర్ఓ, ఒక తహసీల్దార్ అనేది చాలా గ్లామరస్ పోస్ట్ అనే ఒక ఫీలింగు, ప్రజలకు ఏదో సేవ చేయొచ్చు అనే ఒక గొప్ప నమ్మకంతో ఇందులో చేరాము. ఇది చేరిన తర్వాత తెలిసేది ఏంటంటే నువ్వు ప్రజలకు చేయగలిగే సేవ కంటే నీ మీద పడే బర్డెన్ ఎక్కువ అనేది అర్థమైంది. మొట్టమొదటి ఏడాదిలోనే 2 ఏళ్లలోనే అర్థమైంది. తర్వాత ఈ డిపార్ట్మెంట్లో మిగిలిన డిపార్ట్మెంట్లంతా పని చేస్తే అన్ని చోట్ల ఏ డిపార్ట్మెంట్లో అయినా చేసిన పనికి చాలా గొప్ప క్రెడిట్ వస్తూ ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్లో అసలు ఆ క్రెడిట్ రాదు. తర్వాత ఈ డిపార్ట్మెంట్లో నీలో ఉన్న వేరే వేరే శక్తి సామర్థ్యాలని ఎవరు గుర్తించరు. మీరు ఒక ప్రొఫెసర్గా ఉండి ఒక మంచి పుస్తకం రాశారనుకోండి, ఇప్పుడు మీరు రైల్వేలో ఉన్నారు, మీరు ఒక మంచి పుస్తకం రాశారండి, మీ వాళ్ళు కూడా సరిగ్గా పట్టించుకుంటారని నేను అనుకోను. కానీ మీరు ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి ఇప్పుడు మీరు చేసిన వర్క్ చేస్తే ఇప్పటికే సాహిత్య అకాడమీలు, ఇంకేదైనా అకాడమీలు, వాటన్నింటి దృష్టిలోకి పోయేవాళ్ళు. అందుకే ఎప్పుడు అకాడమిషియన్ తిడుతూ ఉంటాను. నేను కూడా అదే ప్రశ్న, అదే ఒపీనియన్లో ఉన్నాను. అకాడమిషియన్లు ఒక రకంగా కబ్జా చేశారు సాహిత్యాన్ని, వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. ముఖ్యంగా విమర్శని లేదా పరిశోధనని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటే తప్పులేదు, కానీ సృజన సాహిత్యాన్ని కూడా వాళ్ళ కంట్రోల్లో ఉండాలని వాళ్ళు భావిస్తున్నారు. అది చాలా చాలా పెద్ద తప్పు. ఎందుకంటే సృజన అనేది జీవితానుభవం నుంచి పుట్టుకొని వస్తుంది, లేదా అధ్యయన సారం నుంచి పుట్టుకొని వస్తుంది. దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు. ఈ అకాడమిషియన్స్ అంటే వాళ్ళ వృత్తి ధర్మంగా తాత ముత్తాతల నుంచి వచ్చినట్టుగా వాళ్ళు కొంత రాసి దాన్నే కవిత్వంగా, దాన్నే కథగా, దాన్నే నవలగా చలామణి చేయడం అనే ఒక దుష్ట సాంప్రదాయం ఉంది. ముఖ్యంగా అకాడమిషియన్లు సాహిత్యానికి చేసిన సేవ గొప్పదా, చేసిన నష్టం గొప్పదా అంటే రెండో దానిదే కరెక్ట్ అనిపిస్తుంది నాకు. నేను కూడా సరే అది కాసేపు పక్కకు పెడితే, రెవెన్యూ శాఖలో ఉండి నువ్వు సాహిత్యకారుడిగా ఉంటే రెవెన్యూ వాడు ఎవడు గుర్తించడు, భయపెడతారు కూడా. పైగా నువ్వు ఏదైనా చాలా స్వేచ్ఛాపూరితంగా ఒక వాక్యం రాస్తే, నేను తప్పనిసరిగా ఇప్పుడు చెప్తాను. లక్ష్మీ సెహగల్ అనే ఆవిడకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కాంటెస్ట్ చేయమని లెఫ్ట్ పార్టీస్ కోరారు. ఆమె చేసింది. ఆమె చేసినప్పుడు మన రాష్ట్రానికి ఒకనాటి ముఖ్యమంత్రి లక్ష్మీ సెహగల, ఆమె పేరే ఎప్పుడూ వినలేదే ఆమె పేరు ఎప్పుడూ వినలేదే అన్నాడు. ఆ మాటతో నేను చాలా రగిలిపోయి లక్ష్మీ సెహగల ఆ పేరే ఎప్పుడు వినలేదే అనే టైటిలే పెట్టి ఒక పోయం రాశాను. ఆ పోయంని ఏ పత్రికకు 3 పత్రికలకు పంపించాను. ఆయనను బాగా వ్యతిరేకించే ఒక ప్రజాశక్తి అనే పత్రిక కూడా ఉండే, దానికి కూడా పంపించాను. వాళ్ళు కూడా వేయలేదు, మరీ అంతగా ఘాటుగా ఉందని. మన మిత్రులకు చదివి వినిపిస్తే ఇది ప్రచురించకు, నీకు సమస్యలు వస్తాయని చెప్పారు. అట్లా అది ఏ పత్రికలో రాలేదు, ఎక్కడ ఎక్కువ చర్చకు పెట్టలేదు. కానీ కొత్త పలక అనే పుస్తకంలో చివరి పోయం కింద అది వేశాను. అంత ఆవేశాన్ని ప్రదర్శించడానికి ఒక ఉపాధ్యాయుడిగానో లేకుంటే అధ్యాపకుడిగా ఉంటే వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఉంది. మనకు ఒక సిస్టమేటిక్ డిపార్ట్మెంట్లో ఆ స్వేచ్ఛ లేదు. అట్లా నేను అట్లాంటి శాఖలో చేరానని చెప్పడం కోసమే ఇదంతా చెప్తూ ఉన్నాను. ఆ పోయం కూడా విందాం, మనం చదువుతాను, మీరు టైం ఉంది అంటే. పోయం లక్ష్మీ సెహగల ఆ పేరే ఎప్పుడూ వినలేదే అన్నాడు ఆనాటి మన ముఖ్యమంత్రి ఆమె గురించి. అవు బాబయ్య, నువ్వు వినడానికి ఆ అమ్మేమైనా సింపతి సిగ్గు పొరల మీద నిలబెట్టుకున్న నియోజకవర్గం తాలూకు ముగుడుబోయిన ఎమ్మెల్యేనా? సైద్ధాంతిక రాజకీయాలకు గుండుగొరికి గెలిపించుకున్న పెనిమిటి పేరు పెడకు తగిలించుకున్న అనుంగు ఎంపీ అమ్మ? ఆమెమైనా ముష్టి 3వ వంతు రిజర్వేషన్లో నీకు సై అనడం కోసం గెలిచిన ఎంపీటీసీయా, జడ్పీటీసీయా, ఇస్తరాకుల సంఘపు మహిళా చైతన్యమా? పదవుల కనుసన్నల్లో ఒదిగి నీకు ఏ వెన్నుపోటు తలపెట్టని మినిస్టర్ అమ్మ? ఆమె నీకెట్లా తెలుస్తుంది బాబు?
ఆమెమైనా ప్రపంచ బ్యాంకు బ్రోకరా, పత్రికలకు లీకరా, మలేషియాలోనో స్విస్సులోనో మీడియేటరా? ఆమె నీకెట్లా తెలుస్తుంది? పేపరోళ్ళ మతలబు రాతలతో కుర్సీ కుట్టేసినోళ్లకు, కుర్సీనెల్లా దౌలత్ కోసం కుదువా పెట్టేటోళ్లకు, 4 దిక్కుల ప్రచారం గేరాలేసి పబ్లిక్ను బట్టేటోళ్లకు, పేదోళ్లను మెస్లకుండా దోచటోళ్లకు ఆమె పేరెట్లా తెలుస్తుంది బాబు? ఉక్కు సంకల్పంతో జీవితాన్ని దేశానికిచ్చిన తల్లి గురించి, వ్యక్తి కన్నా దేశాన్ని ప్రేమించిన భక్తి గురించి మీకు అసలే తెలియదు. ఆమె జీవితం ఓ మహోజ్వల చరిత్ర. అది నీకు తెలియదుగాక తెలియదు. అయినా చరిత్రహీనులకు చరిత్ర గురించి తెలియకపోవడం ఆశ్చర్యం కాదు. పంచి బాగా తగిలింది. ఈ పోయము ఏ పత్రికలో రాలే, నేను ఇది పుస్తకంలో కూడా కింద ఏం పెట్టలేదు, అందుకే వెయ్యరు కూడా ఇట్లా ఉంటుండేది. తర్వాత చాలామంది సలహాలు అవి ఇచ్చారు. ఇట్లాంటివి రాయడం వల్ల ఏదో ఒక దాంట్లో నేను ఇరికిస్తారు అని కూడా చెప్పారు. అయితే ఇవన్నీ ఎదుర్కొంటున్నాం, ఇవన్నీ రాస్తున్నాం. ఒక కవిగా నిలబడడానికి రెవెన్యూ శాఖలో ఉండి కూడా నేను చాలా ప్రయత్నాలు చేశాను. రెవెన్యూ శాఖ గురించి పాజిటివ్ అంశాలని, నెగిటివ్ అంశాలని కూడా వీలైన చోటల్లా రాస్తూ వచ్చాను. అది మనం కొన్ని సందర్భాల్లో విందాం. ఏనుగు నరసింహారెడ్డి గారు, మీతోటి మాట్లాడుతుంటే సమయం తెలియట్లేదు, సమయం సరిపోవట్లేదు. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగించి వచ్చే వారం కూడా మీరు మీ సృజన స్వరాన్ని వినిపించాలని అభ్యర్థిస్తున్నాను. అట్లాగే సార్, తప్పని